ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటే ఇందులో ఉత్తముడైన శిష్యుడు జనక మహారాజు అడగాల్సిన ప్రశ్నలు అడిగేసరికి గురుగారు చాలా సంతుష్టపడి హే తాత అని సంబోధనం ద్వారా నువ్వు వైరాగ్యాన్ని పొందాలని అడిగావు, తీవ్రమైన వైరాగ్యాన్ని. అది పొందాలంటే మాత్రము విషయాలని విషంలాగా చూడు. మళ్ళీ క్షమ, దయ, ఇవన్నీ దైవీ సంపత్తులు ఏదైతే సద్గుణాలు ఉన్నాయో ఇలాంటి గుణాలని అమృతంలాగా భుజించు అని ఉత్తరం ఇచ్చాడు. షార్ట్కట్లో 4-5 లక్షణాలు తీసుకొని చెప్పినందుకు మనం దాని వివరంగా ఆ సద్గుణాలు ఏంటి, అలాంటి శాస్త్ర ఆచార్య ద్వారా సంస్కృతమైన మనసు ఎలా ఉంటుందంటే ఈ దైవీ సంపత్తులు అమానిత్వాది లక్షణాలతో నిండి ఉంటుంది. అలాంటి మనస్సు కానీ మన దగ్గర ఉన్నప్పటికీ కూడా అలాంటి మనసు మోక్షానికి కారణమవుతుంది. మనసా ఏవ అనుద్రష్టవ్యం, వేరే మార్గం లేదు, మన దగ్గర వేరే టూల్స్ లేవు. ఆ పరమాత్మని ఆ మనసే బంధనానికి కారణం. ఎప్పుడు అది బయట విషయాలలో ఆసక్తి ఉంటుందో అదే కారణం. ఎప్పుడు ఆ మనసు ఆ విషయాలలో వైరాగ్యం వస్తుందో మోక్షానికి కారణమవుతుంది. అలాంటి మనస్సుని మనము తయారు చేసుకోవాలి అంటే ఇవన్నీ వీటి గురించినే మనము విచారణ చేసుకోవాలి. మనము ఎక్సర్సైజ్ చేసుకునేది ఒకవేళ పురుషార్థం పేరుతోటి ఏదన్నా ప్రయత్నాలు చేసేది ఉందంటే కనుక ఇదే ఈ అమానిత్వాది లక్షణాలు దైవీ సంపత్తులను పొందడమే. ఇది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే నెక్స్ట్ ముందుకి నన్ను కూడా మనము యమనియమాది అన్ని మార్గాల్లో కూడా యోగులు ఆచరించే అష్టాంగ యోగము కూడా సాధనే అలాంటి మనసుని పొందడానికి. అందులో ఎంత స్పష్టంగా చెప్పారు ఈశ్వర ప్రణిధానాన్ని అని. అక్కడ ఈశ్వర ప్రణిధానానికి స్పష్టంగా చెప్పేశారు. సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్ అని యోగ సూత్రం ఉంది. అంటే నువ్వు నిష్కామ కర్మయోగం ఈశ్వరార్పణ బుద్ధితోటి నువ్వు జీవిస్తేనే నీకు అలాంటి సమాధి స్థితి అని. భగవద్గీత కూడా నిష్కామ కర్మయోగ గురించి ఎంత స్పష్టంగా చెప్పారు. నువ్వు అజ్ఞాని అవస్థలో ఉన్నప్పుడు అంతఃకరణ శుద్ధి కోసము నువ్వు కర్మలు చేసి కర్మ ఫలాన్ని వదిలిపెట్టేసిడి. నువ్వు జ్ఞానివైతే కూడా జనకాది మహర్షుల్ని నన్ను కూడా ఆదర్శంగా తీసుకొని లోక సంగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు కర్మలు చేసి ఫలాన్ని వదిలిపెట్టేయి. ఇలా నువ్వు ఎప్పుడు చూసినా కూడా పరోపకార బుద్ధితోనే ఉండాలి. అలాంటి మనస్తత్వంతో ఉంటేనే నీకు ఇలాంటి స్వరూప జ్ఞానాన్ని లక్షితము చేసేలాంటి మనసు ఉత్పన్నమవుతుంది. లేకపోతే ఆవరణ ఎవరు అడ్డం వస్తూ ఉండేది. మనలో ఉన్న సచ్చిదానంద స్వరూపాన్ని, నిత్యమైన ఆనందాన్ని మనకు అందకుండా అడ్డం వస్తూ ఉండేది ఈ మనసే కదా, అహంకారమే కదా. మరి ఇది అహంకారాన్ని మన వైపు మలుపుకోవాలనుకుంటే దానికి ఇవన్నీ ఎక్సర్సైజు. ఇదే సాధన పేరుతోటి ఏదైనా మనం చేస్తామంటే ఇదే. జ్ఞానం మాత్రం ఉత్పన్నం కాదు, జ్ఞానం ఆల్రెడీ ఉంది. ఆవరణ భంగం మాత్రమే అవుతుంది. ఇందులోనే వెతుక్కోవాలి. మళ్ళీ ఆవు తిన్న తర్వాత లోపల నుంచి తీసుకొని నెమరు ఎలా వేస్తూ ఉంటుందో ఈ సాధనాల్లోనే ఏదో ఒకటి ఫ్రాగ్జం చేసాం మనం. దాన్ని పూర్తిగా జస్ట్ విన్నామంతే కానీ దాన్ని ప్రాక్టికల్గా దాన్ని పొందకుండా జంప్ చేసుకుని టక్కన అక్కడికి వెళ్ళిపోయాము. అందుకే పని అవుతాలి. ధన్యోహం ధన్యోహం కృతకృత్యోహం అలం వృత్తి ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అన్న అలం వృత్తి వస్తుంది. ఇంకా పెండింగ్ ఫైల్ లాగానే ఉంది జీవితం. అందుకే ఇక్కడే చెక్ చేసుకోవాలి, ఇక్కడే క్రాస్ చెక్ చేసుకోవాలి. మాకు అమానిత్వాది లక్షణాలు 6 నెలలు చెప్పారు. ఒక్కొక్క లక్షణాలు 6 నెలలు సిలబస్, రోజు గంట సేపు, హెచ్చు తక్కువ. దాన్ని మళ్ళీ ప్రశ్నలు అడుగుడు,
ప్రాక్టికల్గా చేస్తున్న తప్పులు. మరి నువ్వు నన్ను అర్థమైందంటివి, మరి ఇలా ఎందుకు చేస్తుంది అంటే అర్థం అవ్వడము చేయడం అంటే ఏం అర్థం? నీకు అర్థమైంటే నువ్వు ఇలా చేయకూడదు కదా, ఇలాంటి తప్పు చేయకూడదు కదా. మరి అర్థం అయినట్టు నీవు అనుకుంటున్నావు, అంతేగాని దాన్ని ఆచరణలోకి పెట్టలేకపోతున్నావు. ఆచరణలో పెట్టినప్పుడే నీకు కరెక్ట్గా అర్థమైందని అట్లా భలే క్రాస్ చెక్ చేసేవారు. కాబట్టి వాటిని కొద్దిగా విచారణ చేస్తూ నిన్న యమ నియమాల గురించి మనం విచారణ చేసాము. ఇందులో దాని తర్వాత వస్తుంది ఆసనం. ఆసనం అంటే తత్ర స్థిర సుఖం ఆసనం. సుఖంగా స్థిరంగా 3 గంటల సేపు కూర్చోవాలి. ఏ ఆసనంలో అయినా గంట సేపు మ్యాక్సిమం తర్వాత అసలు కూర్చోలేకపోతున్నాం. మన సిస్టమే వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి నిజంగా ఈ కుర్సీల సిస్టమ్ వచ్చేసి ఆసన సిద్ధినే ఇదైపోయింది. ఏమో ముసలితనంలో అదొకటి అవసరం ఉంటుంది, కానీ చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కాలం మడవడం లేదు. స్కూల్లో బెంచ్లు, ఇంట్లో భోజనము కుర్చీల్లో కూర్చొని చేసేది, కింద కూర్చొని అలవాటే వెళ్ళిపోయింది. మరి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే ఆసనాలు పద్మాసనము, సిద్ధాసనము, ఇవన్నీ బ్లడ్ సర్క్యులేషన్ అవి ఆసనాలు. ఇంకా మిగతా ఆసనాలు అన్నీ ఇంకా శవాసనం కూడా ఉంది, కానీ నిద్ర వచ్చేస్తుంది. మిగతా ఆసనాల్లో ఎక్కువసేపు కూర్చోలేము, కూర్చుంటే కానీ నిద్ర కూడా వచ్చేస్తుంది. ఈ సమస్యలు ఉన్నాయి. అందుకే ఏదో ఒకటి నీకు ఏ ఆసనంలో స్థిరంగా 3 గంటల సేపు కూర్చోగలుగుతున్నావో అదే నీ ఆసనం. శవాసనం ఒకటి తప్పు. శవాసనం ఎవరు ప్రయత్నం చేయరు, ఎందుకంటే నిద్ర విపరీతంగా వచ్చేస్తుంది. గోడకు కూడా వెనకాల వీపుని ఆనికూడదు. ఆనిస్తే కూడా నిద్రాదేవత కాసుకో ఉంటుంది. అది పెద్ద యుద్ధం. అవన్నీ మనం ఏమీ చేసుకోలేకపోతున్నాము. ఆ నిద్రలోకి స్లిప్ అయిపోవడమే చాలా ఈజీగా స్లిప్ అయిపోతుంటాం. అన్ని 4 కోశాలు దాటుకొని వివేక బుద్ధితోటి సాక్షిభావంలో చూస్తూ ఆనందమయ కోశంలో ఇరుక్కుపోతాం. ధ్యానం అంటూనే ఆ నిద్రలోకి వెళ్ళిపోతాం. వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. ఆ ఆనందమయ కోశాన్ని కూడా జయించాలి ఆసనం చేసుకుని. అందుకే దానికోసమే ప్రాణాయామం అంటే తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోర్ గతిర్విచ్ఛేద. ఉచ్ఛ్వాస నిశ్వాస ఈ గతి ఉంది కదా, కొద్దిగా గాలి లోపలికి పోవడము బయటికి రావడం, ఆ గతిని మూమెంట్ని ఆపేయాలి మెల్లమెల్లగా. ఆయామం అంటే ఎక్స్పాన్షన్, ప్రాణాయామం అంటే ప్రాణాన్ని ఇలా తీసి మెల్లమెల్లగా పీల్చుకొని మెల్లగా కుంభకరేజకాలతోటి ఆపి మెల్లగా వదిలిపెట్టేసి ఈ అలవాటు చేసుకుంటూ ఉండాలి. దీన్ని శంకరాచార్య భగవానులు భజగోవిందంలో కూడా ఒకసారి గుర్తు చేశారు. ప్రాణాయామ, ప్రత్యాహార, గీతా సహస్రనామ, గేయం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలని. మంచి సాధనలు చోటా మహారాజ్ అనే మహానుభావుడు సిద్ధపురుషుడు ఉదయం పూట్లో ఒక 5-6 నిమిషాలు ప్రాణాయామం కూడా చేసుకునేవారు. జ్ఞానంతో పాటు ఇంకా ప్రాణాయామం చేసుకుంటే ఇంకా మంచిగా కంట్రోల్ అవుతుంది. ఒకసారి విపరీతమైన వృత్తులు టకటక అని మనసు ఆలోచన చేస్తూనే ఉంటుంది. ఆ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొద్దిగా ఇంకా అయితా లేదు, వృత్తుల్ని మనసు ఒక థాట్తోనే దాన్ని నిలిపలేకపోతున్నామంటే కనుక కాసేపు ప్రాణాయామం చేసుకోండి. ఆటోమేటిక్గా మెల్లగా థాట్ సీక్వెన్సీ స్పీడ్ తక్కువ అవుతుంది. మా పూర్వాశ్రమం అన్నకు నెత్తి ఉండేది. నెత్తికి కారణము ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాడ కొద్దిగా ప్రాణాయామానికి పోయాడు. అక్కడ మంచి టీచర్ దొరికింది. నెత్తికి కారణం ఏంటంటే వాళ్ళ నాలుకలో ఉన్న ఇంద్రియము స్పీడ్ తక్కువ ఉంది. మనసులో ఉన్న వృత్తులు ఫాస్ట్గా వస్తుంది. ఫాస్ట్గా వృత్తులు వస్తున్నాయి. ఆ ఫాస్ట్కు నాలుక సహకరించింది వాళ్ళకి. అందుకే అది ఓవర్లాప్ అవుతుంటాయి. అందుకే నెత్తి వస్తుంది. అందుకే లోపలున్న థాట్ సీక్వెన్స్ని కొద్దిగా ప్రాణాయామం చేసి కొద్దిగా స్పీడ్ తగ్గించుకుంటే మళ్ళీ ఆ నెత్తురు పోయింది. ఆ నెత్తురు వల్ల ఎన్నో ఇంటర్వ్యూలు రిజెక్ట్ అయిపోయింది. అది ఆ ప్రాణాయామం చేసుకున్న తర్వాత మళ్ళీ స్పష్టంగా మాట్లాడేది ఎప్పుడు వచ్చిందో మంచి ఉద్యోగం దొరుకుతుంది. కాబట్టి మన విచారాలని మనము తగ్గించుకోవాలి. దాన్నే శ్వాస ప్రశ్వాసయోర్ గతి విచ్ఛేద. ప్రాణాయామం అంటేనే ఆ మూమెంట్. మనం ఊపిరాడితే 12 ఇంచులు బయటకు వచ్చి మళ్ళీ లోపలికి పోతూ ఉంటుంది. యోగులు దాన్ని సిద్ధం చేసుకున్నప్పుడు జస్ట్ 1/2 ఇంచ్ అంతే. 1/2 ఇంచులో ఇలా వచ్చి ఇలా అలాగే లోపలికి పోతుంటాయి. ఇలా చేయి పెడితే కానీ వాళ్ళకి అది మూమెంట్ కనిపించదు. అంత ఫుల్గా స్తబ్ద రూపంలో పెట్టేసి ఉంటారు. ఎక్కువ గతి ఉండదు వాళ్ళకు ప్రాణాయామ సిద్ధమైన వాళ్ళకి.
ఇంకా ఇట్లా విచారం చేసి జ్ఞానం నిశ్చయం చేసిన తర్వాత ప్రాణాయామం చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు యోగ సూత్రంలో ఉన్న వాళ్ళైతే ఈ జ్ఞాన నిశ్చయం చేయకుండా బలవంతంగా వాళ్ళు ప్రాణాన్ని బంధిస్తారు కాబట్టి మళ్ళీ అది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ సాధనలు అందరికీ మంచిదే. అందరూ ఈ బౌద్ధులు, ద్వైతులు అందరూ కూడా అష్టాంగ యోగాలను ఎవరూ ఖండించరు, అందరూ పాటిస్తారు. దీనివల్ల అన్ని లాభాలే అని. మళ్ళీ దాని తర్వాత ప్రత్యాహారం అంటే స్వవిషయ అసంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార ఇవ ఇంద్రియానాం ప్రత్యాహార. ఆహారము ప్రత్యాహారం అంటే కానీ ఆపోజిట్ ఫుడ్ ఇవ్వాలి. మన కళ్ళు, ఇంద్రియాలు దానికి ఇష్టమైనవి అదేదో చూడాలి, ఇదేదో చూడాలని శాస్త్ర నిషిద్ధమైన విషయాలలో కూడా వాటికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ పూర్వజనంలో మన అలవాట్ల కొద్దీ వచ్చేసి ఉంటుంది. అవి అడిగిందంతా ఇస్తుండదు. దానికి క్వైట్ ఆపోజిట్ ఫుడ్ ఇవ్వాలి, అప్పుడు అది నీ కంట్రోల్లోకి వస్తుంది. అది అడిగిందంతా నువ్వు ఇస్తూ పోతా ఉంటే నిన్ను గులామం చేసేస్తుంది అది. కాబట్టి ఆపోజిట్ ఫుడ్ ప్రత్యాహారం అంటే ఆపోజిట్ ఫుడ్ ఇవ్వాలి. మనం ఏది అనుకుంటామో దాన్ని మాత్రమే. మనకు అవసరము కొద్దిగా ప్రాణం. ఈ శ్రవణ మన నిధిధ్యాసనాలకి అనుకూలమైన పరిస్థితి. ఆ అనుకూలతకు ఎంత అవసరమో ఇంద్రియాల ద్వారా అంత మాత్రమే గ్రహించాలి. దానికన్నా ఎక్కువ గ్రహిస్తే గన మళ్ళీ వేరే చోటు బహిర్ముఖం వైపు తీసుకెళ్ళిపోతుంది. దాని తర్వాత ధారణం అంటే పరిదృష్ట దీర్ఘ సూక్ష్మ దేశబంధ చిత్తస్య ధారణ. ఈ ధారణలో ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేసే పాయింట్లు ఏదన్నా కావచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇస్తాడు. నాభిలో షట్చక్రాల గురించి కొంతమందికి ఆ కాన్సెప్ట్. ఈ బొడ్డులో ఒక చక్రాన్ని ఊహించుకోవడం, ఆ చక్రంలో అక్షరాలని ఊహించుకోవడం, ఆ కల్లరు చక్రాన్ని ఊహించుకుంటారు. అక్కడ నా ధ్యానం అంతా అక్కడే బొడ్డులోనే నేను ఆ చక్రాన్ని చూసుకుంటున్నాను అని భావన చేసుకుంటారు. ఆ భావన వల్ల షట్చక్రాలు ఒక్కొక్క చక్రం నుంచి ఆ కింద నాభిలో కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత అక్కడ రిజల్ట్స్ కొన్ని ఉంటాయి. కాసేపు ఇలా చేసిన తర్వాత ఒక సిద్ధి. ఇది ప్రూఫ్. ఆ చక్రం ప్లేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పై చక్రానికి షిఫ్ట్ అవుతుంటారు. అలా షిఫ్ట్ అవుతూ వాళ్ళ మనసును పైన ఉన్న చక్రం, సహస్రార చక్రం వరకు తీసుకొచ్చేస్తారు. ఏకాగ్రత ఇవన్నీ కూడా మైండ్ కంట్రోలింగ్, సింగిల్ పాయింటెడ్నెస్ రావడానికి అలా చేస్తూ ఉంటారు. అది కూడా మనకి విరుద్ధమేమి కాదు. జ్ఞాన మార్గం. బ్రహ్మం గారు జ్ఞాని అయ్యింది కూడా అలాంటి అభ్యాసం చేసి సిద్ధులు పొందారు లేదా? షట్చక్రాల గురించి మంచి వివరణ కూడా ఇచ్చారు వారు, ప్రతి డీటెయిల్గా. దాని తర్వాత హృదయ పుండరీక. కొంతమంది హృదయం మధ్యలో ఇక్కడ ఛాతి దగ్గర ఇక్కడ కొద్దిగా అక్కడ మనసు పెట్టి, రమణ మహర్షి అయితే అక్కడే ఎక్కువ చెప్పేవారు. హృదయం అంటే హార్ట్, ఆ గోళకం కాదు, సెంటర్ పాయింట్ ఆఫ్ అంతఃకరణం, కోర్ పాయింట్ ఆఫ్ అంతఃకరణం. మ్యాక్సిమం ఇక్కడే. అంటే ఏదన్నా ఎదురుగా జంతువు మనల్ని దాడి చేయడానికి వస్తే ప్రతి ఒక్క జంతువు కూడా ఈ భాగాన్ని కాపాడుకుంటుంది. ఫస్ట్ ఈ భాగము తల, ఒక ఎలుగుబంటి తప్ప ఆ ఎలుగుబంటి ఆ ఎదనే చూపిస్తుంది. మిగతా అవన్నీ జంతువులు కూడా ఈ భాగాన్ని కాపాడుకుంటాయి. కాబట్టి దీన్ని సెంటర్ కోర్ పాయింట్ హృదయం అంటారు, కోర్ ఆఫ్ అంతఃకరణము. అలాంటి అక్కడ భావన చేసుకొని మనసును ఒక చోట ఫిక్స్ చేస్తారు. దాని తర్వాత మూర్ధాలో భ్రూమధ్యలో మళ్ళా కొందరు జ్యోతిషి లోపల ఒక జ్యోతిని, ఒక లైట్ వెలుతురుని చూసినట్టుగా జ్యోతి రూపంలో ధ్యానం చేస్తూ ఉంటారు. కొంత నాసికాగ్రే, ముక్కు చివరిలో, కొంతమంది జిహ్వాగ్రే, ఇట్లా నాలుకని బయట పెట్టుకొని కూడా సాధన చేస్తూ ఉంటారు. ఇది ఏవమాదిషు దేశేషు బాహ్యేవ విషయ చిత్తస్య వృత్తి మాత్రేణ బంధ ఇది దారుణం. ఒక సింగిల్ వృత్తిలో, వన్ సింగిల్ థాట్లో మనసుని బంధించడం, అది ఏకాగ్రత అలవాటు చేసుకోవడం. ఆ ఏకాగ్రతకు చిన్న కరాటేలో కానీ, బాక్సింగ్లో కానీ ఆ కాన్సన్ట్రేషన్ని నేర్పిస్తారు. మన పనిలో ఎందుకు 100% సక్సెస్ వస్తలేదంటే మనము కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. మనం చేస్తున్న పనిలో డిసిపేట్ అయిపోతుంది ఎనర్జీ. అంటే 4-5 విషయాల గురించి ఒక్కసారి ఆలోచించి ఒకటి కూడా పర్ఫెక్ట్ కాదు. అర్జునుడి దృష్టాంతం గుర్తుపెట్టుకోవాలి.
ద్రోణాచార్యుడు చెట్టులో పక్షిని పెట్టేసి అందరికీ ఏం కనిపిస్తూ ఉందంటే యమధర్మరాజుకి గురుగారు చెట్టు కనిపిస్తూ ఉంది, పక్షి కనిపిస్తూ ఉంది, మీరు కూడా కనిపిస్తున్నారని అంత కనిపిస్తూ ఉంటుంది. అందరికీ ఎన్నెన్నో కనిపిస్తూ ఉంటాయి. అర్జునుడికి మాత్రం ఏమి కనిపిస్తుందంటే ఆ పక్షి కన్ను తప్పితే ఇంకా నాకు ఇంకోటి కనిపిస్తలేదంట. మైండ్నంతా ఒక్క పాయింట్లో ఎట్లా ఫోకస్ చేశాడు. అందుకే అంత గొప్ప ధనుర్ధారి. మనం అందుకే అలాంటి మైండ్ని అంత కాన్సన్ట్రేట్ చేసి అలాంటి అలవాటు చేసుకోలేదు. అందుకే రోజు ఉదయం నిద్రలేసి విచారాలు ఎక్కువ చేయకుండా ఒక్క పాయింట్లో ఎక్కడన్నా మనసుని కాసేపు ఆపేలాంటి ప్రయత్నాలు చేసుకోవాలి. ఈ అలవాటు చేసుకుంటే కానీ ఆ ఏకాగ్రత పెరుగుతుంది. మళ్ళీ ఒక్కసారి ఆ ఏకాగ్రతకు అలవాటైన మనసుని మనం ఏ పనిలో వాడినా కూడా ఆ పని పర్ఫెక్ట్గా చేస్తాము. 100% మంచి రిజల్ట్లు వస్తుంటాయి. అలా అనేక ప్రకారాల్లో ఇలా ఒక సింగిల్ పాయింటెడ్నెస్ కోసం మనసుని తిప్పి పెట్టుకోవడం. ఇంకా ధ్యానం అంటే తత్ర ప్రత్యేకతానత ధ్యానం. డీటెయిల్గా అంటే ధ్యానమేవ ధ్యేయకార నిర్భాసం ప్రత్యాంతం అనే ఆత్మకేన స్వరూపేణ శూన్యమివ యదా భవతి ధ్యేయ స్వభావ వేష తదా. ఇది సమాధి. తస్మిన్ దేశే ధ్యేయాలంబనస్య ప్రత్యయస్య ఏకతానత సదృశః ప్రవాహ ప్రత్యయాంతరేణ అపరామృష్టో ధ్యానం. ధ్యానం అంటే ధారణలో ఒక పాయింట్ ఫిక్స్ చేసి ఉంటాను. అప్పుడు వేరే వేరే విచారాలు వస్తూ ఉంటాయి. ఏమేమో గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది మనసు. ఆ ప్రత్యయాంతర థాట్ సీక్వెన్స్ని రాకుండా ఆపడం. త్రిపుటి మాదనం. నేను ధ్యానం చేస్తున్నాను, నేను నా బుద్ధి ద్వారా నేను అలాంటి భూ మధ్యలో నేను ధ్యానం చేస్తున్నాను, ఇంకా వేరే వృత్తులకు అక్కడ అవకాశం ఇవ్వకుండా ఉండడం. దీన్ని ధ్యానం అంటారు. ఏక గోచరం ధ్యానం. ఒక్క సింగిల్ దాంట్లోనే అక్కడే కాన్సన్ట్రేషన్ చేసుకుంటుందా. అలా చేసుకుంటా ఉంటే సమాధి అనేది దాని ఎఫెక్ట్. శూన్యమివ. అప్పుడు ఏమైపోతుంది, ఈ త్రిపుటి వెళ్ళిపోతుంది. నిర్వికల్ప సమాధి స్థితిలో ఈ త్రిపుటిని లేదు. మనం దేని గురించి ధ్యానం చేస్తూ అదే మనం అయిపోతాం. ఈ యోగులు అందుకే తత్పదార్థ శోధనము చేసి ఈశ్వర తస్య వాచక ప్రణవ అని ఓంకారం నుంచి ఓంకారం అనేది భగవంతుని పేరు అని స్టార్ట్ చేసుకొని ఈశ్వరుని గుణాలు తత్వము బలాలు వాటి గురించినే చిత్తాన్ని అక్కడ పెట్టింటారు. కాబట్టి వీళ్ళు కూడా మినీ ఈశ్వరులు అయిపోతారు. అంత సామర్థ్యం వచ్చేస్తుంది. ఎన్నో లోకంలో విషయాల్లో అలౌకికమైన శక్తి వాళ్ళకు వచ్చేస్తుంది. అదే అయిపోతారు. ఆ ఈశ్వర స్వరూపమే మినీ ఈశ్వరులాగా అయిపోతారు. జడ సమాధి ద్వారా కూడా ఆ శక్తి వస్తుంది. కాకపోతే జగత్ సత్యత్వ బుద్ధి ఉంటుంది. అది క్లైమాక్స్. ఇక్కడ ఊరుకు వచ్చినారంటే కన్నా చాలా పెద్ద సాధన. వేదాంతంలో చెప్తుంది, ఇలాంటి ఏకాగ్రత, ఇలాంటి సమాధి అలవాట ఎవరికైతే వచ్చింటుందో వాళ్ళకి చిటికలో తత్వమసి అంటే టక్కన పట్టుకుంటారు. ఎంతోమంది విదేశాలలో పూర్వజన్మలో సాధనలు చేసుకుంటారు. ఈ జన్మలో ఇలాంటి సమాధి అభ్యాసాలు చేసుకున్నారు. ఈ జన్మలో వాళ్ళకు ఆటోమేటిక్గా అలాంటి స్థితి కలిగింది. అంటే త్రిపుటి రహితమైన వన్నెస్ అనుభూతికి వెళ్ళిపోయారు. దాన్ని మెడికల్ టర్మ్స్లో ఇదొక మోడిఫికేషన్ అని వాళ్ళు చెప్తారు. కానీ దాన్ని అనుభవిస్తున్నవాడు పరమానందంలో ఉంటాడు. వాడికి మొత్తం ఒక స్వరూపమే అయిపోయింటాడు. త్రిపుటి కూడా ఉండదు వాడికి అలాంటి స్థితిలో. మళ్ళీ వాళ్ళు కొన్ని అదృష్టం బాగొట్టి ఇట్లా మళ్ళీ గురువుల దగ్గరికి వస్తే కదా టక్కని మంచి యోగా గురువులు అయిపోయినారు వాళ్ళు. అంటే ఆ ఏకాగ్రత వాళ్ళకి ఎందుకు అలా వచ్చింది, ఇన్బిల్ట్ ఎలా వచ్చింది, పూర్వజనంలో అలాంటి మంచి సాధనలు చేసుకున్నారు. అది చాలామందికి అలాంటి కొన్ని వేల మందికి అలాంటి అనుభూతి వచ్చింది. పైలట్ బాబా అని ఒక ఆయన ఉంటాడు గంగోత్రి. ఆయన దగ్గరికి ఎక్కువ ఈ టీం మొత్తం అంతా అక్కడికే వస్తారు. అలాంటి ఏకాగ్రతని గాను మనకుంటే తత్వమసి అన్నది చాలా తొందరగా చాలా స్పష్టంగా మనకు ఇదైపోతుంది. మనసుని ఇవన్నీ సాధనాలు కాబట్టి ఇవన్నీ కూడా మనము చేసి ఉండాలి. ఆలోచించండి, పుట్టినప్పటి నుంచి ఏమన్నా చేసామా? ఒక ప్రాణాయామం చేసామా? ఒక ఆసన సిద్ధి చేసామా? ప్రత్యాహారం ఉందా? ఏమంటే ఏమీ లేదు. ఒక్కొక్కటి క్రాస్ చెక్ చేస్తే కానీ అన్ని మైనస్లే ఉంటాయి. లేదా కొద్దిగా ఏదో కొద్ది చేసింటాం కానీ మైనస్లే ఉంటాయి.
మనిషి జన్మ వచ్చిందే వీటి కోసము, వీటిని వదిలిపెట్టేసి కేవలం శరీరం మెయింటెనెన్స్ కోసమే మ్యాక్సిమం ఎనర్జీ, మ్యాక్సిమం టైం అక్కడ వేస్ట్ చేసుకున్నాం. అది కూడా అంతే, అవసరం లేనివన్నీ అవసరం అనుకొని నన్నే మనం చెప్పాం. ఒక సాధు రెండు గుడ్డలతోనే అంత సింపుల్ జీవితం కూడా గడుపుతున్నాడు. భగవంతుడిచ్చిన యోగక్షేమం మహామన్యం అనే విశ్వాసంతో అంత సింపుల్గానే ఏ పరిగ్రహం లేకుండా, ఏ అవసరం లేకుండానే జీవితం గడిగే ఆప్షన్ ఇప్పుడు లైవ్లోనే ఉంది. అది కాకుండా మన డిజైర్ సైజు పెద్దది చేసుకుంటే పరిశ్రమ సైజు కూడా పెద్దది అయిపోతుంది. నీ ఎనర్జీ టైము వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. మరి అసలైన దాని మీద ఎనర్జీ టైం ఇవ్వకుండా అనవసరమైన వాటి మీద అంతా వేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడేమో ఇంద్రియాల శక్తులు వీక్ అయిపోతున్నాయి, శరీరం కూడా అంతగా ఫుల్గా సహకరిస్తుంది. అంతో ఇంతో ఇంకా పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చేసింది. మిగతా వాళ్ళ గురించి ఆలోచించండి. పశువులాగానే పుట్టి పశువుల కన్నా వరస్ట్గా చచ్చిపోతున్నారు. పశువులు ఎంతో రిలాక్స్గా మంచి వైషయిక సుఖం మనకన్నా ఎక్కువగా అనుభవిస్తున్నాం. మనకు వైషయ సుఖము లేదు, ఇటు జ్ఞానము మోక్షము లేదు. వ్యర్థమైన జీవితం వ్యర్థంగానే వ్యర్థమైపోతాము. కాబట్టి ఇవన్నీ సాధనాలు అన్నీ కలిగి ఉండాలా అనేది అష్టావక్రుని సజెషన్. అది ఇవన్నీ ఉంటే మాత్రమే నువ్వు ఆ మోక్షాన్ని పొందగలవు అని చెప్పేసి. ఇంకా సరే ఇంతటి కెపాసిటీ లేదు, అష్టాంగ యోగాలు కూడా నాకు కష్టం అనిపిస్తూ ఉంది అట్లా అంటే సరే, మరి ద్వైత భావం ఇంకా పోలేదు, నాకు నిర్గుణ నిరాకార స్వరూపము ఇంకా వంట పట్టడం లేదు అంటే కనుక అయినా పర్వాలేదు. నువ్వు కూడా సాధన చేసుకోవడానికి శ్రవణం, కీర్తనం, నవవిధ భక్తి ఉంది. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పేసి ఫస్ట్ నువ్వు కొద్దిగా శ్రవణం చేయి, పురాణాలే విను, వేదాంత గ్రంథాలు ఇంకా జీర్ణం కావడం లేదా కథలే విను, పర్వాలేదు. శ్రీమద్ భాగవతం విను, మహాభారతం విను, రామాయణం విను. అందులోనూ మధ్యలో డోజుల మీద డోజులు వస్తూనే ఉంటాయి. ఋషుల చరిత్రలే భలే ఉంటాయి అక్కడ. దాని తర్వాత నీకు వేరే మార్గం తెలియదు, ఏదో దాంట్లో ఎంగేజ్ కావాలి. నువ్వు కీర్తన మంచిగా పాటలు పాడు, భగవంతుని తత్వాన్ని భగవంతుని గుర్తుకు తెచ్చుకొని పాటలు పాడు. దాస్యం, వసుదైక కుటుంబం అన్నాడు. కుటుంబం ఇదంతా పరమాత్మని కుటుంబమే. నేను భగవంతుని దాసునికి దాసుని అనే భావన తెచ్చుకోండి. అహంకారం అక్కడే చచ్చిపోతుంది. మళ్ళీ ఎవరి దగ్గర రాగద్వేషాలు గొడవలు ఏమీ లేవు. అందరికీ నేను భగవంతుని దాసుని నేను అనే భావంతో ఉన్నప్పుడు, నువ్వు దాసభావంతో ఉన్నప్పుడు ఇంకో వ్యక్తి దగ్గర నువ్వు గొడవకపోతావు. నేను ఆ వ్యక్తికి నేను దాసుని అన్న భావాన్ని తెచ్చుకున్న తర్వాత ఆ వ్యక్తి నేను తిట్టినా కొట్టినా కూడా జీ ప్రభు నారాయణుడే నన్ను తిడుతున్నాడు, నారాయణుడే నన్ను కోరుతున్నాడు, నారాయణుడే నన్ను కంట్రోల్ చేస్తున్నాడు, నారాయణుడే నన్ను నిందిస్తున్నాడు, నేను ఆయన దాసునంతే, నాకు వేరే ఆప్షన్ లేదు అని ఎంత అద్భుతమైన భావన భక్తిలో. పరీక్షలు వస్తా కూడా వాళ్ళు అలాగే భావన ఉంటుంది, భగవంతుడే ఈ రూపంలో వస్తున్నాడని చెప్పేసి. అలా కీర్తన చేస్తూ ఉంటూ మళ్ళా విష్ణోహ స్మరణం. బాగా మంచి వేదాంతాలు చదివిన వాళ్ళు కూడా స్వరూపతత్వమే, సచ్చిదానంద స్వరూపతత్వాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక శబ్దమో ఒక లింకో ఏదో ఒకటి ఉండాలి కదా. ఎంతసేపు అని సాక్షిభావంలో ఎలా ఉండగలుగుతావు? పుసుక్కని మైండ్ స్లిప్ అయిపోయి ఏదేదో ఆలోచన చేస్తూ ఉంటుంది. అందుకే ఒక నామం మనసులో పెట్టుకో, రాధా అనుకో, లేదా రామ అనుకో. ఆ రామ అన్నప్పుడు నీకు నేను సచ్చిదానంద స్వరూపుని సాక్షి చైతన్యం అనేది గుర్తుకు వస్తుందా లేదా? గుర్తు తెచ్చుకోవడానికి ఒక శబ్దం కూడా ఆలంబన పెట్టుకోవచ్చు కదా. అట్లా నువ్వు ఆ విష్ణువుని స్మరిస్తూ ఉండు. లేదు సగుణ సాకార రూపాన్ని స్మరణలో పెట్టుకో. కష్టం వచ్చినా విష్ణు అను, సుఖం వచ్చినా విష్ణు అను. రాఘవేంద్ర స్వామితో పాట భలే ఉంది ఇక్కడ. హాలల్లాదరు ఆకు నీర జైనల్లాదరాకు, సుఖ దుఃఖ ఏమన్నా ఇవ్వు నాకు, నీ స్మరణ ఎప్పుడు, నీ స్మరణ మాత్రం నాకు కలగాలి అని చెప్పేసి భగవంతునితో ప్రతి ఒక్క ఎమోషన్లో కూడా భగవంతునితో తెలుపు. ఆనందమైతే అబ్బా నారాయణ ఈశ్వర కృప అనుకోవాలి. ఏదైనా మనకు దొరికినప్పుడు. కష్టాలు వచ్చినప్పుడు నారాయణ అనుకుంటూ ఉండాలి. సుఖం వచ్చినప్పుడు నారాయణ, కష్టాలు వచ్చినప్పుడు నారాయణ అనుకుంటాం. ప్రతి ఒక్క ఎమోషన్లో కూడా భగవంతుడే గుర్తుకు రావాలి మనకు. కాబట్టి అట్లా స్మరణం చేస్తూ మళ్ళీ పాదసేవనం.
గురువుల దగ్గర శరణాగతి ఉంటే గురువులనే ఈశ్వరమూర్తి, ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభేవన, గురువుల పాద సేవన అంటే కానీ గురువుల ఆజ్ఞానికి అనుకూలంగా జీవితం గడుపు. ఈగోని బాగా ఈజీగా డైల్యూట్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా అంతే. మీరు కావాల్సి ఉంటే ఈ శ్రవణ మంది ధ్యాసంలో మంచి సాధనలు చేసుకుంటూ ఉండండి. మీరు ఏ పనులు అక్కడ పెండింగ్ అనుకుంటున్నారో ఆ పనులు తానంతకు తాను భగవంతుడు వాళ్ళందరినీ ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేస్తారు. నా అనుభవమే ఉంది. ఇల్లు వదిలిపెట్టి వచ్చిన తర్వాత అయ్యో ఏమైపోయినారేమో, కష్టాలు ఏమన్నా వచ్చినాయేమో, అప్పుల పాలు అయిపోయింటారేమో, అన్నయ్య అంత తెలివైనడు కాదు, అప్పుడే షేర్ మార్కెట్లో 30 లక్షలు పోగొట్టుకో ఉండే, మళ్ళీ అలాంటిది ఏదన్నా తప్పు చేసిండా, ఇరుక్కుపోయాడా, ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. మళ్ళా ఎప్పుడో ఒకసారి ఫోన్ కాల్ ద్వారా ఇండైరెక్ట్గా తెలిసింది. ఊహించుకున్న దానికంతా విపరీతంగా పెరిగిపోయినారు వాళ్ళంతా. భగవంతుడు మనము సంపూర్ణంగా ఆయనకు శరణాగతి అయి ఈశ్వరార్పణ బుద్ధితోటి మనం సాధన చేసుకుంటా ఉంటే వాళ్ళని భగవంతుడు చూసుకుంటాడు. మన డ్యూటీ ఏదైతే పెండింగ్ ఉన్నో అక్కడ అది భగవంతుడే అది చూసుకుంటాడు. ఇది చాలామంది అనుభూతిలో ఉంది. ఇది మహాత్ములు సాధన చేసేటోళ్ళు. మనం చేస్తే ఎంత చేయగలము, ఎంత సర్వశక్తులు ఉపయోగించినా ఏమి బెస్ట్ ఇవ్వలేము. భగవంతుడు తెలుసుకుంటే ఎంతసేపు, క్షణంలో అయిపోతాయి అన్ని పనులు. కాబట్టి అంత విశ్వాసంతో గురు ఆజ్ఞతోటి ఈశ్వరుడినే గురుగా చేసుకో. ఈశ్వరుడు చెప్పిన మాటలు భగవద్గీతలోనే చెప్పాడు. నిష్కామ కర్మయోగము, ఎంత మంచి మాటలు చెప్పాడు ఉపదేశము. దానికి అనుకూలంగానే జీవితము గడుపుతూ ఉండు. అదే పాదసేవన అయిపోతుంది. లేదా అలా లేదు ఇంకా మూర్తి పూజ చేసుకుంటామా, అక్కడ కూడా భావన పెట్టుకో. రోజు అభిషేకాలు చేసుకొని ఆ పూజ చేసుకోవడమే పాదసేవన అనుకో. ఏదో ఒక ఎమోషన్ ద్వారా, ఏదో ఒక క్రియ ద్వారా భగవంతుని కనెక్షన్ పెట్టుకున్నావు కదా. శత్రువులాగా భావించుకున్నా కూడా భగవంతుని నువ్వు మోక్షాన్ని పొందుతావు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షులు విపరీతమైన శత్రుభావంతో భగవంతుని తెలుసుకున్నారు. బ్రహ్మజ్ఞాత్వా బ్రహ్మైవ భవతి. ఆ భగవంతుని తత్వమే అంత శ్రేష్టమైనది. నువ్వు కోపంతో కూడా ప్రతి క్షణం ఆయనని స్మరించుకో. మనకన్నా ఎక్కువ రాక్షసులు ఎక్కువ స్మరించుకున్నారు. 24 గంటల సేపు స్మరించుకున్నారు. మోక్షమే వచ్చేసింది వాళ్ళు. ఆ బ్రహ్మాన్ని నువ్వు ఏ ఫీలింగ్లో నువ్వు టచ్ చేసినా కూడా నువ్వు ఆ పరమాత్మ స్వరూపుడివే అయిపోతావు. కాబట్టి ఇలా మళ్ళా అర్చనం, వందనం, మా తాత గురువులు ఉత్తరకాశీలో ఉన్నప్పుడు అప్పుడు బడే మహారాజీ, తపోవన్ మహారాజు, పెద్ద పెద్ద జీవన్ముక్త పురుషులు ఉత్తరకాశీలో ఉండేవారు. ఒకసారి ఈ చర్చ వచ్చింది. వేదాంతం అంతా ఇంత నిశ్చయం చేసినప్పుడు మూర్తి పూజ లేదు, భగవంతుడికి ఆకారం లేదు, ఏమీ లేదు. ఆయన కూడా ఉత్తరకాశీలో కూడా విశ్వనాథుని టెంపుల్ ఉంది. ఆశ్రమంలో కూడా ఏదో ఒక గుడి, శివలింగమే ఉంటాయి. అంత హారతి, ప్రణామాలు చేయడము, దండం పెట్టడము, ఇవి అవసరమా అనవసరమా అన్న విషయము డిస్కషన్ టాపిక్ వచ్చింది ఆ రోజు. అందరూ ఉత్తరకాశీలో ఉన్న జీవన్ముక్త పురుషులు 10-15 మంది ఉంటారు. అప్పట్లో గీతా ఆశ్రమంలో దివ్యానంద సరస్వతి అని అందరూ పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళంతా. అలాంటి వాళ్ళ సన్నిధిలో నిర్ణయం ఏమొచ్చిందంటే అవిద్యాలేశం ఉన్నంత వరకు, స్లైట్గా జీవభావం ఉన్నంత వరకు రోజుకి 100 సార్లు నమస్కారం పెట్టుకున్నా తక్కువే అని నిర్ణయం చేసుకున్నాం. రోజుకి 100 సార్లు. ఎందుకంటే భావమే కదా. మనం అక్కడ సరెండర్ అవుతున్నామంటే కదా మన ఈగోని సరెండర్ చేస్తున్నాం కదా. అజ్ఞాని తెలియని వాడు నా శరీరాన్ని, అంగాలని, అన్ని అంగాలని, ఇంద్రియాలని భగవంతునికి అర్పిస్తున్నాననే భావం పెట్టుకుంటాడు. మనము ఉన్న కొద్దిగా అహంకారం ఏదో నాది అనిపిస్తున్న ఆ అహంకారం నీ ముందు పెట్టేస్తున్నాను, ఇది కూడా నాది కాదు అనే భావం, ఆ భావం ఉద్భవం అవుతుంది కదా. మూర్తి ఉంటే అది ఎందుకు అడ్డం వచ్చింది? ఎన్ని క్రియలు చేస్తున్నాం, నడుస్తున్నాం, కూర్చుంటున్నాం, లేస్తున్నాం, తింటున్నాం. ఇన్ని క్రియలలో ద్వైతము చూడని వారు ఒక విగ్రహాన్ని దండం పెట్టే దాంట్లోనే ద్వైతం కనిపిస్తే ఎట్లా? చేతులు కంటి రెప్పులు కొట్టే దాంట్లో ద్వైతం ఎందుకు కనిపిస్తలేదు? చేతులు ఆడించే దాంట్లో ద్వైతం ఎందుకు కనిపిస్తలేదు? అందుకే ఆ అవిద్య లేశం ఉన్నంత వరకు 100 సార్లు దండం పెట్టినా తక్కువే అని నిర్ణయం చేశారు. అందుకే మంచి సాధనలు, ఏ సాధనల వల్ల ఇక్కడ దాకా వచ్చామో వాటి వల్ల హాని లేదు.
మనం ఎదిగినా కూడా మనము లోపల ఆలోచన వేరైపోయింది. ముందు సగుణ సాకార రూపంలో గుర్తుకొచ్చేవాడు దండం పెడితే, ఇప్పుడు మన స్వరూపమే, నేను ఆ సచ్చిదానంద స్వరూపుని అనేది మనకు గుర్తుకొస్తాం. దత్తాత్రేయుడు మూడు ప్రకారాల అపరాధాలని చెప్పాడు ఇవి. ఆయన ఆ పని చేశాడా లేదా? తీర్థాటన చేశాడా? చేశాడు. నమస్కారాలు పెట్టాడు, భగవంతుని స్తుతించాడు. అందుకే ఈ మూడు అపరాధాలు జరుగుతున్నప్పటికీ జ్ఞాన దృష్టిలో అంటే గత్య వ్యాపకత హతాతే, నేను నడుచుకుంటూ తీర్థాటనలు చేస్తున్నాను అంటే నువ్వు శ్రీశైలంలో నిన్ను చూడనీకి వస్తున్నానంటే ఇక్కడ నువ్వు లేవనే కదా అర్థం. నిన్ను చిన్న సైజు చేసేసాను, నువ్వు శ్రీశైలంలోనే ఉండేవాడివి, ఇక్కడ లేవు అని. అదొక తప్పు. స్తుత్య వాగ్ అగోచరత హతాతే, నిన్ను స్తుతించడం వల్ల నువ్వు ఏ ఇంద్రియానికి పట్టబడవు. అంటే నేను నా శబ్దాల ద్వారా ఇంద్రియాల ద్వారా నిన్ను గ్రహించేశాను, ఆబ్జెక్టిఫై చేసేసాను అని మళ్ళీ నిన్ను పరిచిన్న బుద్ధికి తెచ్చేశాను. ఇది రెండో తప్పు. మళ్ళీ నమస్కృత్య అద్వైతత హతాతే, ఉన్నది ఒకటే తత్వం అయ్యేటప్పుడు ఎవరికి నమస్కారం చేస్తారు? ఇప్పుడు అష్టావక్రుడు తనకు తానే నమస్కారం పెట్టుకుంటాడు. ఇప్పుడు అష్టావక్ర గీతలు భలే విచిత్రంగా ఉంటుంది. అష్టావక్ర గీతలో తానే నమస్కారం పెట్టుకుంటాడు ఇప్పుడు. కాబట్టి ఇది నమస్కారంగా బయట పెడుతున్నామంటే నీకన్నా భిన్నంగా ఇంకో ఏదో వస్తుంది, నేను వేరు భగవంతుడు వేరని, ఏకమేవ అద్వితీయం అని భగవంతుడు వేదము ద్వారా చెప్పిన భగవంతుని వాక్కునే మనము అబద్ధం చేస్తున్నాం. ఇలా ఈ మూడు తప్పులు ఎప్పటికీ జరుగుతూ ఉంటాయి నాలో. అందుకే క్షమస్వ త్రివిధ అపరాధం అని, ఈ మూడు ప్రకారాల అపరాధాన్ని క్షమించు అని. తెలిసి కూడా మళ్ళీ ఆ మూడు పనులు చేశాడా లేదా? కాబట్టి ఇక్కడే చాలా, అందుకే మా మంచి జీవన్ముక్త పురుషులు పరంపర నుంచి జ్ఞానాన్ని పొందాలని. ఆ శుష్క వేదాంతము ఎంత డేంజర్ అంటే అహంకారాన్ని విపరీతంగా పెంచేస్తుంది. ఎంత ఘోరంగా పెంచుతుందంటే వర్తమానంలోనే రాగద్వేషాలు, ఇబ్బందులు, అన్కంఫర్టబుల్ అన్నిటికీ గురి అయిపోతూ ఉంటారు. ఎంతోమంది ద్వేషానికి గురి అయిపోతూ ఉంటారు. చిన్న పదవిలోనే నేను ఇంత గొప్పని అనుకుంటేనే అహంకారం విపరీతంగా ఉంటుంది. నేను ఇక సచ్చిదానంద స్వరూపాన్ని అహంకారంలో అనుకుంటే కన్నా ఎంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. అందుకే సమస్యలు వస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి. క్రియలు పోతే కన్నా అన్ని క్రియలలోనూ ఒకేసారి అద్వైత తత్వం చూడాలి. కొన్ని క్రియలేమో నీకు అనుకూలంగా ఉన్న క్రియలు మాత్రము అక్కడ ఓకే, కొన్ని మంచిగా పూజలు ఆర్తలు వీటిని మాత్రమే నీకు అక్కడ ద్వైతం అనిపిస్తావు, మిగతావన్నీ ఏమీ అద్వైతం అనిపిస్తావు. మాట్లాడితే గుణాగుణేషు వర్తంతే ఇది మత్వం అని డైలాగులు అవన్నీ పనికిరావు. మన పరంపరలో ఆచరించేవాడే ఆచరణ చేసి చూపించాలి. చోటా మహారాజు లాంటి వాడు రోజు గంగా నదికి స్నానానికి వెళ్ళేవాడు, హారతలకి అటెండ్ చేసేవాడు శరీరం గట్టిగా ఉన్నంతసేపు. అప్పుడు కూడా ఈ ప్రశ్న అడిగేవారంట, ఏం అవసరం ఉంది? ఆయన జ్ఞానం అయిన తర్వాత గంగా స్నానం చేసిన అవసరం ఏంటి, గుడికి పోవాల్సిన అవసరం ఏముంది అని. పోతే నీకు నష్టమేంటి? వాళ్ళ గురువులకు మాట ఇచ్చిండే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు. ఏమైనా కైలాసాశ్రమంలో ఒక నియమం ఉండేది. ఒకటి, శాస్త్రం చదువుకుని ఇంట్రెస్ట్ ఉన్నవాడే ఆశ్రమంలో ఉండాలి. లేదు కనీసము 2 హారతులు ప్లస్ గంగా స్నానం ఎవరన్నా చేస్తున్నారంటే వాడికి కూడా పర్మిషన్ ఉంది. ఏమయ్యా కొద్దిగా శాస్త్రం చదువుతావా లేదా కనీసం గంగా స్నానం అన్నా చేసుకొని ఇలా ఉంటావంటే 2 చేస్తాను స్వామీజీ అన్నది మాట ఇచ్చాడు. ఆ మాటకు కట్టుబడి అప్పుడు ఇచ్చిన మాట జ్ఞానం వచ్చిన తర్వాత ఏమో ఆ మాటని అట్లా వదిలేసినకి అవుతుందో, దానికి అవిద్యాలేశంతో ఆ శరీర సంఘాతము, ఆ గంగా స్నానము, ఆ స్వాధ్యాయం వదలకుండా చేసుకుంటూ ఉన్నాడు. అంతేగాని ఆయనకేం అవసరం కాదు గంగానది స్నానము, అది ఇది అవసరమని కాదు. అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంది. శరీర సంఘాతానికి అలా అలవాటు చేశాడు కాబట్టి. మీరు అనుకున్నట్టుగా అన్నీ ఆపేసుకోవాలనుకుంటే జ్ఞానం వచ్చిన తర్వాత ఈరోజు మనకి ఉపదేశం కూడా దొరికేది కాదు. మనం ముందున్న గురు పరంపరలో వాళ్ళకి అలాంటి స్థితి వచ్చినప్పుడు టక్కని కళ్ళు మూసుకొని గుహలోకి వెళ్ళిపోయింటే కదా ఆ ఉపదేశం ఇక్కడ దాకా మనకు వచ్చేది కూడా కాదు. అలాంటి స్థితిలో ఉండి కూడా ఇలాంటి ఉపదేశాలు, భాష్యాలు, టీకాలు రాయగలిగినారు కాబట్టి మనం ఈరోజు ఆ ఉపదేశము వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా వదలకూడదు, చేస్తూనే ఉండాలి. అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, భగవంతుని తత్వం మీద, గురుతత్వం మీద దగ్గర ఒక
ఫ్రెండ్ లాగా చూసుకోవాలి, డిఫరెన్సులు చూసుకోకూడదు. మేము మా గురుగారి దగ్గర చూసి భయపడుతుంటే గురుగారు ఒప్పుకునేవారు కాదు. తిట్టేటప్పుడు తిట్టేవాడు, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఒప్పుకునేవాడు కాదు. అంత దూరంగా ఉంటారు, ఫ్రీగా మాట్లాడండి. తిడితే మాత్రము దూరం అయిపోతారా? పొగుడుతూ ఉంటేనే దగ్గరకు ఉంటారా? తిట్టినా కూడా పొగిడినా కూడా దగ్గరే ఉంటుండాలా. ఇంకా ఎక్కువ దగ్గర అవకాశం చూస్తుండాలి. ఎప్పుడెప్పుడు గురుగారి దగ్గరికి పోనీకి అవకాశం దొరుకుతుందో, మాట్లాడడానికి అవకాశం దొరుకుతుందో, ఆ క్లోజ్నెస్ ఉండాలి. అప్పుడే కదా ఏదైనా పరస్పరంగా శిష్యుల మనసు గురువుకు తెలుస్తుంది. అప్పుడు యూ విల్ బి ఏబుల్ టు కరెక్ట్. అందుకే కాబట్టి ఆ సఖ్యభావం ఉండాలి. లాస్ట్లో ఆత్మ నివేదనం, ఇంకా సమర్పణ బుద్ధి, సంపూర్ణ సమర్పణ బుద్ధి. ఈశ్వర తత్వాన్ని తప్పితే ఆ తత్వం కన్నా భిన్నంగా నాకు ఇంకేమీ అవసరం లేదు. సర్వము ఇంకా మా భగవంతునిలోనే నివేదన చేసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా భగవంతుని దృష్టితోటి మనం చూస్తూ ఉండాలి. ఇలా ద్వైత భావం ఉన్నప్పుడు కూడా ఇలాంటి సాధనలు చేసుకుంటూ ఇక్కడ దాకా రావాలి. ఇంకా దాని తర్వాత దైవీ సంపత్తులు, అభయం అనేది ఒక దైవీ సంపత్తి. తత్ర అభయం నామ ఇష్ట అనిష్ట సంయోగ వియోగ హేతు దర్శన జన్య యద్దుఃఖ భయం తద్రాహిత్యం. 2 అర్థాలు చేశారు. మనకు ఇష్ట సంయోగము అనిష్ట సంయోగమైనప్పుడు, ఇష్ట వియోగమైనప్పుడు, మనకు నచ్చినది మన దగ్గరికి వచ్చినప్పుడు దుఃఖము, గొడవలు ఏదో ఒకటి ఆ వచ్చినప్పుడు భయం కలుగుతూ ఉంటుంది. హాని కలిగినప్పుడు మన నుంచి మనం కావాలా గట్టిగా ఇది నా వస్తువు అనుకుంటాం, అది మన నుంచి దూరమైనప్పుడు ఆ వియోగం వల్ల వచ్చే భయం. ఇవి రెండుని కూడా వదులుకొని ఉండాలి. కర్మ సిద్ధాంతం గురించి బాగా స్మరణ చేసుకోవాలి. ఈ జన్మలో మనం అనుభవిస్తున్నది పూర్వజన్మలో చేసుకున్న పుణ్య పాప కర్మల ఒక ఫలం. ఈ జన్మలో చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇవన్నీ చేష్టలు నిమిత్త కారణాలు. అంటే రిజల్ట్ ఫలాలు మాత్రం పూర్వజన్మానికి అనుకూలంగానే దొరుకుతూ ఉంటాయి. అందుకే ఒకే ప్రకారమైన పరిశ్రమ, ఒకే ప్రకారమైన బిజినెస్ చేసిన ఒకటి సక్సెస్ అవుతాడు, ఇంకోటి సక్సెస్ కాదు. కాబట్టి అది పూర్వజన్మ ఒక ఫలం ఉంటుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనకు రావాల్సింది మనం వద్దనుకుంటే కూడా వచ్చేస్తుంది. మనది కానప్పుడు మనము సర్వ ప్రయత్నాలు చేసినా కూడా, ఎన్ని శిరశాసనాలు వేసినా కూడా మన దగ్గర ఉండదు, వెళ్ళిపోతుంది. అందుకే ఈ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకొని ఎవరికి ఎంత పరిశ్రమ చేశారో వాళ్ళ పరిశ్రమము, వాళ్ళు చేసిన దాన ధర్మాలు వాళ్ళే అనుభవిస్తారు. అది 100% పక్కా అది. కాబట్టి మనము దేని వస్తువులు అలాంటి మనకి ఇష్టమైన వస్తువులు మన నుంచి దూరమైనప్పుడు అస్సలు మనం బాధపడకూడదు. మనది కాదు కాబట్టి అది పోయింది, మనదైతే కానీ ఎప్పటికైనా అది తిరిగి రావాల్సింది. వాటిలో ఎక్స్ట్రా ఎనర్జీని మనం వేస్ట్ చేసుకుంటాం. అయ్యో అది నా నుంచి దూరం అయిపోయింది, దూరం కాకుండా దాన్ని గట్టిగా పట్టుకోవాలని మొత్తం టైం ఎనర్జీతో పట్టుకుంటాము. అది టైము వేస్ట్, ఎనర్జీ వేస్ట్, అది పోయేటప్పుడు పోతుంది. అలా చాలా వ్యర్థమైన పరిశ్రమలు కూడా ఎంతో దృష్టాంతాలు ఉంటాయి. కాబట్టి వదిలిపెట్టేయాలి. ఇలాంటి స్థితిలో కూడా మనము భయరహితంగా ఉండాలి. ఇంకో అర్థం ఏంటంటే, యద్వా శాస్త్రోపదిష్టార్థే సందేహం వినా అనుష్ఠాన నిష్టత్వం. ఈ శాస్త్రం కొద్దిగా సైన్స్, మ్యాథ్స్ చదివేసరికి బ్రెయిన్ అంతా చేంజ్ అయిపోతుంది. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వేసిన సిలబస్ చదివి ఆల్రెడీ బయాజ్ అయిపోయాం చాలా వరకు. ఆ బుద్ధితోటి లెక్కలు, వేదాలన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయి, వేదాల్లో ఉన్న మాటలన్నీ సత్యమని ఏమి గ్యారెంటీ అని వాటి మీదనే అనుమాన బుద్ధి పెట్టుకుంటారు. ఇప్పుడు అయితే కొత్త కరోనా వైరస్ వచ్చినప్పుడు వ్యాక్సిన్లో ఎన్నో 4-5 కంపెనీలు తయారు చేసింది. కానీ వాటిని వేయించుకోవడానికి స్టార్టింగ్ ఎవరు ముందు పోలేదు. ప్రధానమంత్రినే 18 రోజుల తర్వాత వేయించుకున్నాడు. స్టార్టింగ్లోనే వేయించుకోలేదు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేసి ఏం రియాక్షన్ వస్తుందో చూసి మళ్ళీ తర్వాత ముందుకు వచ్చాడు. ఆ భయం ఉంటుంది కదా. ఏదేమో శాస్త్రం మాటలు విని మనము శాస్త్రానికి అనుకూలంగా జీవనం నడిపిస్తే కానీ మళ్ళీ మన జీవితం ఏమైపోతుందో ఎవరికి తెలుసు. మరి ఇంకా ఈ భయము మీరు ఇంకా వేరే వాళ్ళ పుస్తకాలు, సామాన్య మనుషులు రాసిన పుస్తకాల మీద ఈ అనుమానం ఉండాలి. ఎందుకంటే అది వాళ్ళ కపోల కల్పన. అలాంటి వాళ్ళ ఉపదేశాలు ఏ పుస్తకం చదివి తీసుకున్నా ఎవడు రాశాడని చూడాలి. వాడి మైండ్ అది, వాడు ఎంతవరకు అర్థం చేసుకుంటే దాన్ని అక్కడ పెట్టాడు అంతే. అది ఎగ్జాక్ట్ ప్రూఫ్ అని మనకి ఎలా తెలుస్తుంది? కానీ శాస్త్రానికి ఎవరు ఆథర్స్ లేరు.
భగవంతుడు శ్వాసతో పాటు అది ఉత్పన్నమైంది. అందుకే దాన్ని నిత్యం అంటారు. ఏదో నిత్యమదీయతామని. దానికి ఆథర్స్ సనాతన ధర్మం అందుకే శ్రేష్టము. అన్ని మతాలలో వాళ్ళకి ఆథర్స్ ఫౌండర్స్ ఉంటారు. మన సనాతన ధర్మంలో ఆథర్స్ ఫౌండర్స్ లేదు. సాక్షాత్ పరమాత్మని శ్వాస రూపంలో బయటకు వచ్చిన వేదం. అలాంటి శాస్త్రం ఏదైనా చెప్పిందంటే ఆ విధి చేయడానికి మనకు ఏమాత్రం కొద్దిగా కూడా సందేహం ఉండకూడదు. శాస్త్రానికి అనుకూలంగానే మనం శృతి తర్కాను సంధీయతాను. శృతికి అనుకూలమైన తర్కం ద్వారా దాన్ని అది శాస్త్రం చెబుతున్నది కరెక్ట్ అని ప్రూవ్ చేసే మైండ్ సెట్ని పొందాలి. కానీ అందులో ఏలు పెట్టి అందులో నెగిటివిటీ వెతికే ప్రయత్నాలు పోతే కానీ జీవితము పాడైపోతుంది. కాబట్టి అలాంటి సందేహం లేకుండా అనుష్ఠానం చేసేలాంటి తత్వాన్ని మనము పొందాలి. దాని తర్వాత సత్వ సంశుద్ధి, అంతఃకరణ శుద్ధి. సత్వస్య అంతఃకరణస్య సమ్యక్ శుద్ధి నిర్మలత సత్వ సంశుద్ధి. దాని గురించి మనం చాలాసార్లు విచారణ చేశాం. అసంభావన, సంశయ భావన, విపరీత భావన, 3 ప్రకారాల భావనాలే ముఖ్యంగా అంతఃకరణంలోని మలినత. స్టార్టింగ్లో అయితే నాకే ఉండేది అసంభావన బుద్ధి. కైలాసాశ్రమంలో పోయి వింటే జీవుడే బ్రహ్మ అంటున్నాడు. అందరినీ గన్ను తీసుకొని కాల్చి పారేయాలనిపిస్తూ ఉంటే ఎవరికి వాడు బ్రహ్మ అంటున్నాడు, జీవుడే బ్రహ్మ అని అంటున్నాడు అని చెప్పేసి కోపం వచ్చేది. అసంభవం, ఈ జీవుడు పరిచిన్న పుట్టి సచ్చేటోడు, అల్పుడు, వీడు బ్రహ్మ అంటే ఎట్లా నమ్మాలని చెప్పేసి అంత కోపం వచ్చేది నాకు. అద్వైత సిద్ధాంతాన్ని వింటే విపరీతమైన కోపం వచ్చేది. కాకపోతే అదే తత్వం. కొన్ని రోజుల తర్వాత అసంభావన ఉండి కొద్దిగా ఉపనిషత్తులు యుక్తి ప్రధానంగా అది భాషతో పాటు వింటే తర్వాత ఇదే కరెక్ట్ అని ఆ అసంభావన పోయి భావన బుద్ధి, సంభావన బుద్ధి వచ్చింది. అయినా ఇంకా అనుమానం మనసు అనుభవ రూపంలో సత్యంగానే చూస్తూ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ తోటి ఏమీ మార్పు వస్తా లేదు. సమస్యలన్నీ అలాగే ఉండాలి. ఎవరన్నా హింస పెడుతుంటే నొప్పి అయితేనే ఉంది. ప్రాక్టికల్గా ఏమీ కలగడం లేదు ఆ ఇన్ఫర్మేషన్ వల్ల. అందుకే ఆ అనుమానం పోవాలంటే మనన ప్రధానమైన గ్రంథాలు, బ్రహ్మసూత్రము, పంచదశి ఇలాంటి కొన్ని గ్రంథాలు చదువుతూ ఉంటే అక్కడ మళ్ళీ యుక్తి ప్రధానంగానే ప్రతి ఒక్క స్టేట్మెంట్ను సిద్ధం చేసి ఒక ప్రాక్టికల్గా అక్కడ చూపిస్తారు. ఆ సంశయ భావన కూడా పోతుంది. దాని తర్వాత ఇంకో విపరీత భావన ఇంత నచ్చజెప్పిన తర్వాత కూడా ఆటోమేటిక్ మోడ్లో మనం ఒక జీవుడిలాగానే వ్యవహారం చేస్తూ ఉంటాం. అక్కడే కొద్దిగా అలర్ట్గా ఉండాలి. ఆ నిధిధ్యాసన పీరియడ్ పూర్వజనంలో చేసుకున్న పుణ్య పాపాల లిస్టుకి పాపం మూట ఎక్కువ ఉంటే కొద్దిగా సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఇక్కడే ఓపిక ఎక్కువ ఉండాలి. మళ్ళీ పరిచిన్న బుద్ధికి తెప్పించేస్తూ ఉంటుంది అంతఃకరణం. మళ్ళీ దానికి ఈ శాస్త్ర ఆలంబనము ద్వారా మళ్ళీ దానికి గుర్తు, నేను ఆ సచ్చిదానంద స్వరూపునే దానికి గుర్తు తెప్పిస్తూ ఉండాలి. ఇంకా వేరే మార్గం లేదు. ఇలా అంతఃకరణ శుద్ధిని పొందాలి. ఇది అంతఃకరణ శుద్ధి ఉన్న వాళ్ళకే మళ్ళీ జ్ఞానధారణ అవుతుంది అని. దాని తర్వాత దానం గురించి ఎక్కువ చెప్పలేము. దానం చేసి, ఎందుకంటే వదులుకోవడమే మనం నేర్చుకోవాలి. పట్టుకొని ఇరుక్కుపోతున్నాం. ఒక్కటి వదులుకొని చేసుకోవాలి. దానము పాత్రత చూడాలా, దేశము చూడాలని భగవద్గీతలో చెప్తుంది. సంక్రాంతాదౌ ధర్మక్షేత్రాదౌ అని. పుణ్యక్షేత్రాలు ఉండాలి, ప్లస్ అలాంటి తిథులు కూడా చూసుకొని యోగ్యమైన పాత్ర. ఒక జ్ఞానికి నువ్వు ఒక పూట అన్నదానం చేసినావంటే బయట 1,00,000 మందికి అన్నదానం చేసినతోటి సమాధానం. అంత తులన శాస్త్రమే ఉంది ప్రమాణం. ఎందుకంటే అలాంటి ఒక జ్ఞానిని నువ్వు జీవితంగా వస్తే ఎంతోమందికి ఆధ్యాత్మిక ప్రవృత్తికి నిమిత్త కారణమవుతుంది. ఎంతోమందికి మహా లాభం ఉంటుంది. ఒక తాగబోతుకి ఇస్తే కన్నా వాడు ఇంకా తాగి 2-3 మర్డర్లు చేసి ఆ పాపం కూడా మీ అకౌంట్లోకి వేస్తారు. అందుకే ఉత్తర భారతంలో ఒకసారి కైలాసంలో ఉన్నప్పుడు చన్ననాజీ అని పెద్ద ఇండస్ట్రియలిస్టు ఒకే బండారాలో సుమారు ఒక 30 లక్షలు దాకా ఖర్చు చేసింది. ఒకే ఒక పూట భోజనానికి 400 సాధువులు అంతే. ఒక్కొక్క సాధువుకి 1,500 దాకా దక్షిణ ఇచ్చాడు. మళ్ళా చలికాలం స్టార్ట్ అవుతుండే ఇన్నర్ పైన ఇన్నర్ కింద ఇన్నర్ హై క్వాలిటీ, మళ్ళీ షూలు, మళ్ళీ గొడుగులు, మళ్ళీ 6 నెలలకి అయ్యే డ్రై ఫ్రూట్స్,
ఇంక ఇట్లా అన్నీ విపరీతంగా ఖర్చు చేసి ఇంకా ఆఫీస్లో నేనే ఉండి నాకు కొద్దిగా తెలుసుకోవాలని ఒక ఏమి తప్పు అనుకోకండి, మీరు ఎందుకు ఇంత డబ్బులు ఒక పూట భోజనానికే ఇస్తారు, ఏమి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అని అడిగింది. లేదు గురుగారు, మా నాన్న కాలం నుంచి అట్లాగే చేసుకుని, వాళ్ళ నాన్న కాలం నుంచి అప్పటి నుంచి కైలాసాశ్రమంలో భక్తులు ఉండి ఇలా మేము చేసుకొని వస్తుంటుంది, అలాగే మేము అలవాటు అయిపోయింది, ఇలా చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరానికి ఒకసారి అని. బడే మహారాజు ఆరాధన వచ్చినప్పుడు వాళ్ళు అంత పెద్దగా చేస్తారు. ఇంకా లేదు, నేను కొంచెం క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయోజనం అనే దృశ్యం మందోపి నా ప్రవర్తితే అంటుంది. మరి ఇంత 30 లక్షలు ఒక పూట భోజనానికి ఖర్చు పెట్టారు కదా, ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా, అది కొద్దిగా ఎగ్జాక్ట్గా ఒక ఫ్రెండ్గా చెప్పండి నాకు, నా సాధనకు అనుకూలంగా ఉంటుంది అంటే అతను చెప్పిండు, స్వామీజీ ఫస్ట్ మా నాన్న చేసేవాడు, మీ పిల్లలంతా విరుద్ధంగా ఉండేవాళ్ళు, ఊరికి ఈయనంత డబ్బులంతా పెట్టేసి అక్కడ పెట్టేస్తాడు అని చెప్పేసి మాకు ఇష్టం వచ్చేది కాదు. మొత్తం ఫ్యామిలీలో అందరూ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. అమ్మ ఒకటే సపోర్ట్ ఉండే నాన్నకు. మళ్ళీ నాన్న పోయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు చేయలేదంట, వదిలిపెట్టేశారంట, ఆరాధన చేయలేదంట. వదిలిపెట్టేస్తే బిజినెస్ బాగా పీక్లో ఉన్న బిజినెస్ ఫుల్ ఉల్టా కింద పడిపోయింది. ఇంకా విధి లేక ఇంకా అంత ఆత్మహత్య చేసుకోవాలన్నంత స్థితికి వెళ్ళిపోయారు. బిజినెస్ అంతా ఒకసారి పడితే కానీ ఒకసారి లేవనీకి కాదు. మళ్ళా వాళ్ళ తల్లి ఇంకా బతికే ఉండంట. చెప్తాను అంట ప్రతి సంవత్సరం, మీకు తెలియదు వ్యాపారంలో దోషం ఉంటుందని గురువుని తెలియదా, ఎక్కువ లాభాలు తీసుకోవడం దోషమే, ఇతరుల పరిశ్రమాన్ని దొంగతనం అంటారు, బిజినెస్లో ఎక్కువ లాభాలు. చాణక్యుడే చెప్తాడు, మిగతా వాళ్ళ రక్తము పీల్చుకోకుండా ఎవడు సౌకారి కాడు అని చెప్పేసి. పరిశ్రమ దొంగతనం అది, అందులో దోషాలు ఉంటాయి. ఆ దోష నివృత్తి కావాలంటే ఒక భాగం అలాంటి మంచి సాధన చేసుకున్న సాధువులు దాన్ని వాళ్ళు జీర్ణం చేసుకుంటే కానీ మిగతా ఫండ్ అంతా సేఫ్ ఉంటుంది. అది ముందు గురువులు చెప్పిండ్రి, ఆ ఉద్దేశంతో మేము చేస్తుంటే అది కూడా దాని మీద కూడా కన్నేస్తే ఇప్పుడు అనుభవించండి అని ఒకసారి తిట్టిన తర్వాత మళ్ళా అప్పుడు ఏమీ లేదంట, అప్పు చేసుకొని మరి వచ్చి ఆ కార్యక్రమం చేశారు. దాని తర్వాత మళ్ళీ ఫుల్ పీక్కి బిజినెస్ వెళ్ళిపోయింది. ఇంతవరకు స్వామి ఇది ఫ్యాక్ట్ అని చెప్పాడు. అందుకే దానము యోగ్యమైన పాత్రునికి దానం చేస్తే ఎప్పుడే కానీ బెనిఫిట్ అంటే బెనిఫిట్. అది ఇలాంటి బెంగళూరులో ఉన్న రఘురామరెడ్డి నాకు తెలిసిన మట్టికి ఒక 10-15 ప్లేసులు ఒక్కొక్క చోట ఏం లేదన్నా 50 లక్షలు 80 లక్షలు, కొన్ని చోట్ల ₹1,00,00,000, 10-15 ఆశ్రమాలకి. ఆ 10-15 ఆశ్రమాల్లో కూడా ఈ వేదాంత విచారణ చేస్తున్నారు. మిగతా ఈ ద్వైత భావంలో స్కూల్స్ కాలేజెస్ అంటే కూడా ఆయనకి లేదు. ఈ జ్ఞానదానం చేసేటోళ్ళు ఈ ప్రపంచంలో దీనికన్నా శ్రేష్టమైనది ఇంకోటి లేదు. వీళ్ళే యోగ్యమైన పాత్రలు. దీన్ని కానీ మనము ఇక్కడ చేస్తే కానీ చాలా అందరికీ ఉపయోగపడుతుంది, ఈ ధర్మం నిలబడుతుంది అని మంచి క్లారిటీ లేదు. మిగతా ప్లేసుల్లో ఎన్నో ఉంటాయి చారిటీలు, కానీ అక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడే చూస్తారు. ఈ వేదాంతాన్ని ఎక్కడ ప్రచారం చేస్తుంటారు అక్కడ. అది చాలా సత్యం. అది ఆ దానం చేసే గుణం ఉండాలి. ఎప్పుడు లేదనుకుంటే లేకుండా ఉంటుంది. కుచేలుడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉండే, పిడుకుడు అటుకులు ఆ పరిస్థితిలో కూడా తీసుకోపోయి ఇచ్చిండా లేదా భగవంతుడు. ఆ పిడుకుడు ఒక బుక్క నోట్లో పెట్టుకుంటేనే అసలు రెండో బుక్కకు మూడో బుక్కకే రుక్మిణి చేయి పట్టేస్తుంది. నువ్వు 2-3 పిడుకులు అటుకులు తింటేనే మొత్తము సంపత్తు, ద్వారకాలో ఉన్న సంపత్తు మొత్తం కుచేలుని ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకొకే ఒక పిడుకుడు ఉంది, ఈ ప్యాలెస్ కూడా వెళ్ళిపోతుంది అని చెప్పేసి చేయి పట్టుకుంటుంది. ఆ భగవంతునికి గురుదేవులకి అంతటి అర్పణ బుద్ధితోటి ఇస్తే దాని 1000 రెట్లు 10,000 రెట్లు దానికి రిజల్ట్ ఉంటుంది. అందుకే యోగ్యమైన పాత్ర చూసుకొని ఆ దేశము కాలము చూసుకొని మంచి యుక్తంగా అది చేసే తత్వం పొందాలి. దీని గురించి మేము ఎక్కువ చెప్పలేము. ఎక్కువ చెప్తే కన్నా ఇండైరెక్ట్గా ఇంటిమేషన్ ఇస్తున్నాడు, వసూలు చేయడానికి వచ్చేసాడు అనే భావం తెచ్చుకుంటారు. అందుకే సింపుల్గా చెప్పి కొద్దిగా ముందుకు వెళ్ళిపోతారు. అదొకటి రిస్క్ ఉంటుంది. మళ్ళా ధమం. ఆ ధమం అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహము చాలా చాలా అవసరము, కష్టంగా ఉంటుంది. చోటా మహారాజా చెప్పాడు, ఈ అన్ని సాధనల్లో ఎక్కువ ఎనర్జీ ఎక్కడ యూజ్ చేయాలంటే ఫస్ట్ దమమే, బాహ్యేంద్రియ నిగ్రహం. ఆ ఇంద్రియాల్లో ఏ విషయాల ముందు అనుభవిస్తూ ఉంటామో వాటికి ఒక బ్రేక్ వేయాలి.
అప్పుడప్పుడు మార్కెట్లో ఒకసారి తిరిగి చూడాలి, ఇంకా ఏమన్నా కొనాలనిపిస్తుందో మనసుకి. కొనాలనిపిస్తూ ఉందంటే తప్పకుండా ఆ విషయం మీద కొంత రాగం ఉండే ఉంటుంది. అలా ఏ సాక్రటీస్ భార్య ఇద్దరు పోయి విండో షాపింగ్ చేసుకొని వచ్చేవాడు. ఇంకా ఏమన్నా ఏదన్నా వస్తువు నా మనసును లాగేలాంటి వస్తువు ఇంకా ఏమన్నా ఉందా, లేదంటే కానీ అప్పుడు పర్వాలేదు, ఆసక్తి దేని మీద లేదు అని చెప్పేసి. ఇంకా మనం బయట పోతే అవకాశం ఉంటే, స్వతంత్రత ఉంటే ఎన్ని కొంటాం, ఎన్ని వస్తువులలో మోహం ఉంటుంది, ఏదో ఒక క్రియలలో మోహం ఉంటుంది. ఏమి చేసినా ఇదంతా భగవంతుని ప్రపంచంలో అన్నీ వదులుకోవాల్సిందే. నువ్వు దానం కూడా చేస్తున్నావంటే ఏంటి, కాకిని చంపి గద్దకి అన్నం వేస్తున్నావంటే భగవంతుని వస్తువు భగవంతునికి ఇస్తున్నావు, నీదేముంది అక్కడ. నువ్వు అనవసరంగా కీర్తి ప్రతిష్టలు పొందాలనే దాంట్లో నీకు ప్రవృత్తి వస్తుంది, కానీ వాస్తవంగా నువ్వు ఏంది వదిలిపెట్టేస్తావు. ఇచ్చేవాడెవడు, తీసుకునేవాడు, ఇచ్చే ఆ డబ్బు ఆ పరమాత్ముడే, తీసుకునేది ఆ పరమాత్ముడే. నాదేమి రోల్ ఉందని చెప్పేసి దాన్ని కూడా ఫుల్ స్టాప్ పెట్టేస్తావు. ఏ క్రియల్లో కూడా నీకు ఆసక్తి రాకూడదు. నాది అని అనుకుంటే నువ్వు దానికి ఇవ్వాలనుకుంటావు, నాది అని అనుకోకుండా పోతే కానీ అది కూడా స్టాప్ అయిపోతుంది, ఎక్కడిదక్కడే ఇంకో వైరాగ్యం వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి ధమం, ఇంద్రియ నిగ్రహము మనము చేసుకోవాలి. ఆ ఇంద్రియ నిగ్రహము చేసుకుంటేనే మన మనసు ఇలాంటి శ్రవణ మన నిధిధ్యాసనాలకు ఫుల్గా దొరుకుతుంది. లేకపోతే కానీ మనసు అంతా అటే ఎనర్జీ అంతా ఇది తూట్ల గిన్నె లాంటిది శరీరం. ఈ తూట్లలో నుంచి బయటికి ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటే కదా అది ఇంకా శ్రవణానికి పూర్తిగా ఎక్కడ దొరుకుతుంది, దొరకదు. చెప్పింటు కదా, అమెరికాలో ఒక రీసెర్చ్, ఎంత మంచి సైకాలజికల్ రీసెర్చ్ చేశారు చిన్నపిల్లల మీద. 6 సంవత్సరాల పిల్లల మీద ఒక సైకాట్రిస్టు అప్పుడే వీడియో రికార్డింగ్ అయితే చేసి టెస్ట్ చేశాడు. 25 సంవత్సరాలు టెస్ట్ చేశాడు. వాళ్ళని ముందు స్కూల్లో పోయి కెమెరా పెట్టేసి చిన్నపిల్లల్ని రమ్మనేది, వాళ్ళంతా ఇంట్రడక్షన్ తీసుకునేది. నువ్వు నీ పేరేంటి, మీ అమ్మ నాన్న ఎవరు, నువ్వు పెద్దగా అయిన తర్వాత ఏమో కావాలనుకుంటున్నావు అని మాట్లాడి ముందు ఒక కేక్ పెడతాడు. ఆ కేక్ పెట్టి, నేను ఇప్పుడు బాత్రూమ్ పోతున్నాను, నేను తిరిగి వచ్చేవరకు ఈ కేక్ నువ్వు తినకూడదు, తినకుండా కానీ నువ్వు ఆగి ఉంటే నీకు 2వ కేక్ ఇస్తాను, 2 కేకులు వస్తాయి. అలా అని చెప్పేసి అక్కడే నిలుచుకొని చూస్తూ ఉంటాడు. ఒక 5 మంది నిగ్రహించుకుంటారు, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటారు, ఆయన వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఇంకొక 15 మంది కంట్రోల్ చేసుకోలేకపోతారు, తినేస్తారు. కానీ వచ్చి ఎందుకురా తిన్నట్టు తిన్నామంటే నిజం ఒప్పుకుంటారు. ఇంకొక 5 మంది తినమని చెప్పి తినేసి, తిన్నారంటే లేదు మేము తినలేదని అబద్ధం కూడా చెప్తారు. కంట్రోల్ చేసుకున్న వాళ్ళు 5 మంది, 15 మంది కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు కానీ నిజం చెప్పిన వాళ్ళు, ఇంకా 5 మంది తినేసి అబద్ధం చెప్పిన వాళ్ళు. 25 సంవత్సరాల తర్వాత వాళ్ళు జీవితంలో ఏమేమైంటారని కనుక్కోవడానికి అడ్రస్లు కనుక్కొని పోతాడు. ఎవరైతే ఇంద్రియ నిగ్రహం చేసుకుంటారో అందులో 2 సొంత కంపెనీలు పెట్టుకోండి, ఇంకో 3 మిగతా కంపెనీలో CEO పోస్టులో, టాప్ పోస్టులో ఉంది. ఎవరైతే 15 మంది కంట్రోల్ చేసుకోలేకపోయారో కానీ నిజమైన చెప్పారో వాళ్ళు ఇలాంటి కంపెనీలలో ఎంప్లాయీస్ లాగా పనిచేస్తుంది. ఎవరైతే అబద్ధం చెప్పిన 5 మందిని జైల్లో ఉంటుంది. అంటే ఇంద్రియ నిగ్రహానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. చిన్నప్పటి నుంచి పిల్లలకి వాళ్ళు అడిగిందంతా ఇచ్చుడు కాదు, కంట్రోల్ చేపియాల. ఉన్న డిజైర్ని ఏది కావాలనుకుంటే అదంతా ఇచ్చేసుడేనా. అట్లే కదా మనం మనసుకు గులాములు అయిపోయేది. ప్రత్యాహారం దానికి ఆపోజిట్గా ఉండాలి మనం. అట్లా కొద్దిగా నిగ్రహించుకుంటే ఆ నిగ్రహ శక్తి మళ్ళీ మనకు శ్రవణ మననాలకు పనికి వస్తుంది. మళ్ళీ యజ్ఞం, శ్రౌత అగ్నిహోత్ర దర్శన పూర్ణ మాసాది స్మార్త దేవయజ్ఞ పితృయజ్ఞ భూతయజ్ఞ మనుష్యయజ్ఞ బ్రహ్మయజ్ఞ. ఇంకా ఈ బ్రహ్మయజ్ఞాన్ని స్వాధ్యాయ యజ్ఞం కూడా అంటారు కాబట్టి దాని ఉదాహరణ సపరేట్గా తీసుకుంటారు. మళ్ళీ ఇలాంటి యజ్ఞాలు చేసే తత్వం కలిగి ఉండాలి మనం. ఇందులో ఈ హవనాలంతా మర్చిపోయారు, కంటికి కూడా కనిపిస్తలేవు. యాగ యజ్ఞాదులు చేసేది ఎక్కడో కొన్ని చోట్ల అంతే అపురూపమైపోయింది. ఎంతోమంది జీవితంలో ఒక్కసారి కూడా హవనకుండంలో కూర్చొని అసలు యజ్ఞం చేయనేలేదు. అది చాలా వరకు లుప్తమైపోయింది. ఈ అగ్నిహోత్రాది, కొన్ని పూర్ణమాసాది అని అవన్నీ యజ్ఞాలు వస్తూ ఉంటాయి, అవి చేయాలి. స్మార్తమైన యజ్ఞాలు అంటే
ఈ పంచశూనాలు 5 నరకాలు అంటారు. చీపురుతోటి ఊడ్చినప్పుడు, వంట కట్లపై మంటేసినప్పుడు, నీళ్ళలో పడి ఇవన్నీ ఇళ్ళలో ఇవన్నీ కూడా మనకు పాపాలు వస్తూ ఉంటాయి. ఆ పాపాలు తొలగిపోవాలంటే ఎన్నో జీవులు చచ్చిపోతూ ఉంటాయి. అక్కడ ఊడ్చినప్పుడు కూడా చచ్చిపోతూ ఉంటాయి, చీములు అవి ఇవి అని. అవన్నీ పోవాలంటే ఈ పంచమహాయజ్ఞాలు చేయాలని భగవద్గీతలో కూడా వస్తుంది. అందులో దేవయజ్ఞ, ఏది హోమాదుల ద్వారా ఏదైతే మనం చేస్తూ ఉంటామో అది చేస్తూ ఉండాలి. పితృలని ప్రతిరోజు దేవుణ్ణి పూజించినట్టు వాళ్ళని కూడా స్మరణ చేసుకొని వాళ్ళను కూడా ఒక నమస్కారం పెట్టుకుంటూ ఉండాలి. సంవత్సరానికి ఒకసారి అనుకోకుండా రోజు కూడా వాళ్ళని దేవతల్లాగా స్మరణ చేసుకొని పూజ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ భూత యజ్ఞము, ఇతర ప్రాణి పక్షులకు, కుక్కలకు వాళ్ళకు కూడా మనం వండిన దాంట్లో ఒక భాగం ఏదో ఒక పక్షికి పెడుతూ ఉండాలి. మన పాతకాలం తినేదానికి ముందు ఒక సంగటి, ఒక ముద్ద విరిసి పక్కన స్టార్టింగ్లోనే పెట్టేసేవారు. మళ్ళీ తిన్న తర్వాత అంతా దాన్ని తట్లు వేసుకుని బయట కుక్కకో ఏదో పక్షికో వేసేవారు. ఆ అలవాటు ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. ఇంకా గోశాల ఉంటే ఆవుకి నైవేద్యం పెట్టచ్చు. మళ్ళీ దాని తర్వాత మనుష్యయజ్ఞ, పరోపకారము, సహాయం చేస్తూ ఉండాలా ఏదో విధిగా. మళ్ళీ నిత్య నైమిత్తిక కర్మలు చేసుకుంటూ పోతూ ఉండాలా. మళ్ళీ బ్రహ్మయజ్ఞం అంటే స్వాధ్యాయం, ఇది లేనే లేదు. సత్సంగం అంటే అసలు తెలియదు, ఇదేదో వేస్ట్ పని అని. ఇంకా జాతరలు అంటే కోలాహలము, కూతలు, కేకలు, మనోరంజనం అంటే వచ్చేస్తారు మంది. కాసేపు కూర్చొని శ్రవణం చేయండి అంటే పెద్ద తలకాయ నొప్పి. ఎవరి జీవితంలో స్వాధ్యాయం అనేది, సత్సంగం అనేది జీవితంలో లేనే లేదు. అది చాలా చూస్తూ ఉంటే కానీ ఎక్కడికి వెళ్ళిపోతారు. మరి ఇంకెక్కడ మరి దుఃఖం ఎందుకు రాదు? స్వాధ్యాయం అసలు ఏమి తెలుసుకోవడమే లేదు. చిన్న వస్తువులు, ఏదైనా కొత్త వస్తువులు కొంటే దాని గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. దీన్ని ఎక్కడ స్విచ్ ఉంది, ఎక్కడ ఆన్ చేయాలి, ఎక్కడ ఆఫ్ చేయాలి, ఎట్లా వాడుకోవాలి. మరి జీవితం అని ఈ పెద్ద రాబోట్లో ఇరుక్కున్న మరి ఈ జీవితం గురించి కొద్దిగానే తెలుసుకోవద్దా? మెకానికల్గా వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారో నువ్వు అదే చేసుడేనా? మెకానికల్ జీవితం. ఈ స్వాధ్యాయం అనేది అసలు లుప్తమే అయిపోయింది. ఆ స్వాధ్యాయం కూడా తెలుసుకుంటూ ఉండాలి, శాస్త్రం తెలుసుకుంటూ ఉండాలి. గృహస్థాశ్రమంలో పూర్తిగా తెలుసుకున్న ఉంటారు కాబట్టి అందుకే కొంతమంది ఎక్సెప్షనల్ కేసుల్లో ఇలాంటి సన్యాసులని, ఇలాంటి ధర్మగురువులు భగవంతుడు అలా వదిలిపెట్టాడు. వీళ్ళు ఫుల్ టైంలో మంచిగా తెలుసుకొని కనీసం వీళ్ళు రోజు 1 గంట సేపు ఆశ్రమాలకు పోయి ఈ విషయాలు తెలుసుకొని అని చెప్పేసి, అందుకే ఈ సన్యాసులను కూడా సాకే బాధ్యత గృహస్థుంది. ఎందుకంటే ఇలా పరస్పర ఇచ్చిపుచ్చుకోవడం ఉంది. ఇక్కడ ఈ జ్ఞానం అక్కడ గృహస్థులకి ఇవ్వాలి, గృహస్థులు ఈ శరీరాన్ని, ఇలాంటి జ్ఞానుల శరీరాలని వీళ్ళు రక్షించుకోవాలి. కాబట్టి ఇలాంటి స్వాధ్యాయజ్ఞం ఇలా చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఆర్జవం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండాలి. ముఖ్యంగా గురువుల దగ్గర దీని గురించి మనం అష్టావక్ర కూడా శ్లోకంలో దాన్ని హైలైట్ చేశాడు. గురువుల దగ్గర మనసులో ఏమేమి వస్తూ ఉంటుందో దాన్ని సంపూర్ణంగా ముందు పెట్టేయాలి. మా గురువులు మాత్రం దేవుడు లాంటి వాడు. నేను ఎక్కడ పోయినా అంతే, నా మనసులో ఏమొస్తుందో డైరెక్ట్గా చెప్పేసి నాకు నీ మీద శ్రద్ధ వస్తలేదు. నవ్వేవారు, మిగతా వాళ్ళు భయపడేవాళ్ళు. అబ్బా ఏంటి అలా చెప్తావు, ముఖం మీద కొట్టినట్టు చెప్తావు. మరి ఉన్నది చెప్పాలి. మళ్ళీ మంచిగా కూర్చోబెట్టుకొని శ్రద్ధ రాకుండా ఉండడానికి కారణం ఏంటని అడిగాను. మరి మీరు వైరాగ్యం గురించి ఇంత పెద్ద పాఠం చెప్తారు. మరి మన ఆశ్రమాల సంపత్తు 2000 కోట్ల పైన దాకా ఉన్నాయి, 13 బ్రాంచీలు. మరి ఇంత పరిగ్రహం ఎందుకు చేయాలి అని ప్రశ్న అడిగాను. చూడు నాయన, ఈ పరిగ్రహం నేను చేయలేదు, మా గురుగారు చేసి ఇచ్చారు. నేను కేవలం వాచ్మ్యాన్ అంటే, శాలరీ లెస్ వాచ్మ్యాన్ అని నేను దాన్ని చూసుకొని పోతున్నాను. ఇది నీ భ్రమ అంతే, నేను పరిగ్రహం చేస్తున్నాను. నేను వచ్చినప్పుడు అసలు తాత గురువులు రూపాయి కూడా ఫిక్స్డ్ పెట్టలేదంట. ఉప్పు మిరపకాయ కూడా వడ్డించలేని పరిస్థితి ఉందంట. అంత జీరో బ్యాలెన్స్. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వచ్చిన భక్తులు ఎవరుంటారో, భక్తులని, మంచి భక్తులు వచ్చినప్పుడు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. వాళ్ళతోటి డీల్ చేసుకుంటూ ఉంటే డైలీ అక్కడ 150 మంది భోజనం చేస్తారు. జీరో బ్యాలెన్స్లో రోజు 150 మందికి భోజనం ఎట్లా పెట్టినట్లయితే మరి ఆ భక్తుల్ని ఆదరించి వాళ్ళు వచ్చే దక్షిణాలు అవి స్వీకరించకపోతే ఆశ్రమం మెయింటెనెన్సే జరుగుతుంది. మీకోసం, అందరి కోసం చేస్తున్నారు. నేనైతే పంజాబ్లోనే నేను అసలు డబ్బులు ముట్టుకోవడమే వదిలేసింది మా గురుగారు. మళ్ళీ తర్వాత కూడా తెలుసుకున్నాను. అసలు ధ్యానం చేస్తుంటే యోగ మార్గంలో భలే ఇంట్రెస్ట్ ఉండేది. ఒక 6 ఫీటు పైకి లేసేవాడు. అంతటి సాధన కలిగి ఉండేవాడు.
కాకపోతే ఇంకా గురువు ఆజ్ఞను మెయింటెనెన్స్ చేస్తూ ఆయన పర్సనల్ అజెండా ఏమీ లేదు. ఏమి చేసినా ఆశ్రమానికి చేస్తున్నావు, నువ్వు పొరపాటు పడ్డావు అని మళ్ళీ మొత్తం అంతా డీటెయిల్స్ చెప్పుకొచ్చాడు. ఎలాంటి కష్టం. 2 సార్లు లెటర్ రాసి పారిపోయింది, ఆశ్రమం నా వల్ల కాదు అని చెప్పేసి. 25 సంవత్సరాలు అప్పులతోనే ఆశ్రమం నడిపినాడు. మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఇట్లా పరిస్థితి వచ్చినప్పుడు చెప్పాను, ఇట్లా తక్కువ పడితే కానీ ఇట్లా కొద్దిగా భక్తుల దగ్గర ఇట్లా బదులు తీసుకొని చేశాను స్వామీజీ అంటే, నీకన్నా మేలు నేనైతే 25 సంవత్సరాలు ఇట్లా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని నడిపించాను, మళ్ళీ దక్షిణాది వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చాను. 25 సంవత్సరాలు పడిందంట. మరి ఆశ్రమం నడిపేదంటే చాలా నిద్ర కూడా రాదు, ఒకసారి భయంకరంగా ఉంటుంది. మరి అన్ని రిస్కులు ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ విచారణ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా శ్రద్ధ వస్తుంది. నా మనసులో ఉన్న మాట డైరెక్ట్గా చెప్పినందుకే కాదు ఇన్ని ఆన్సర్ వచ్చిందా లేదా. అందుకే గురువుల మీద ఏ విషయంలో అశ్రద్ధ వస్తున్నా, ఏదైనా ఫాల్ట్ అలా కనిపిస్తున్నా, ఆ వృత్తులు మనం రీడ్ యువర్ మైండ్ అనేది, నీ మనసులో ఏం జరుగుతుందో మొత్తం అన్ని వృత్తులు నా ముంగట పెట్టి పరిష్కారం ఉంటుంది. అందుకే ఈ ఆర్జవం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, గురువుల దగ్గర స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండాలి. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది, సమాధానం ఉంటుంది. మన స్వతంత్రత మన దగ్గరే ఉంటుంది. మళ్ళీ మనం ఏం కావాల్సిన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇలాంటి ఆర్జవం గుణము పొందిన వాళ్ళు అయి ఉండాలి. దాని తర్వాత అహింస గురించి మనం విచారణ చేసాము. సత్యం గురించి కూడా వచ్చింది. మళ్ళీ అక్రోధ, సత్యంలో ఈ తపస్సు గురించి ఉంది. యజ్ఞం తర్వాత తపస్సు 3 ప్రకారాల తపస్సు. శరీరాది భేదేన త్రివిధం, 3 ప్రకారాల తపస్సు ఉండాలి. ఇది భగవద్గీతలోనే వస్తాయి శ్లోకాలు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం మార్జవం బ్రహ్మచర్య అహింసాచ శారీరం తప ఉచ్యతే. శారీరక తప నారాయణ చైతన్య శరీరంతో చేసే తపస్సు ఏంటి అంటే, దేవత ద్విజ అంటే బ్రహ్మ జిజ్ఞాసు అయిన బ్రాహ్మణుడు, ద్విజుడు అంటే గురువుల పట్ల, మళ్ళీ ప్రాజ్ఞ విద్వానులు శ్రోత్రియుల మీద, వీళ్ళ పూజనం, వీళ్ళ మీద నీ మనసులో అనురాగం ఉండాలి, పూజ్యత్వ భావన పెట్టుకోవాలి. మళ్ళీ శౌచం కూడా తపస్సు. కష్టం కదా, ఎక్కువసార్లు స్నానం చేసుకోవడం, ఎక్కువసార్లు కాలు కడుక్కోవడము శరీరానికి క్లేశమే. కాబట్టి అది కూడా తపస్సు. శౌచం కూడా ఒక తపస్సు రూపంలో మనం ఆచరిస్తాం శౌచం. మళ్ళీ ఆర్జవం గురించి చెప్పాము, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, మనసులో ఉన్నదే బయట చెప్పడం, ఈ ఆర్జవం. ఇంకా బ్రహ్మచర్యము అహింస గురించి విచారణ చేశాము. ఇవన్నీ కూడా శరీరంతో చేసే తపస్సులు. మళ్ళీ వాగ్ ద్వారా అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చ యత్ స్వాధ్యాయాభ్యాసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. వాగీంద్రియం ద్వారా మాటలని వాడుతున్నాము. ఎలాంటి మాటలు మాట్లాడాలంటే అనుద్వేగకరం వాక్యం. మనము మాట్లాడే మాట ఎదురుగా ఉన్న వ్యక్తికి తొందరగా అతనికి ఇబ్బంది కలగకూడదు. ఇది అలవాటు నేర్చుకోవాలి. ఎలాంటి విషయంనైనా కూడా చెప్పే ఒక మార్గం ఉంటుంది, స్మూత్గా చెప్పే ఒక మార్గం ఉంటుంది. అలాంటి వాక్యాన్ని మనము చెప్పాలి. అది సత్యంగా ఉండాలి. కేవలం సత్యం ఉంది కదా అని డైరెక్ట్గా చెప్పకూడదు. గుడ్డోడా అనకూడదు. అది సత్యమే కదా, అబద్ధమేం కాదు. కానీ వాడికి అది ప్రియంగా ఉందా? వాడికి ప్రియంగా లేదు. సత్యము అయి ఉండాలి, అది ప్రియము అయి ఉండాలి. మళ్ళీ ప్రియమై అది అతనికి హితం ఉండాలి. ఇప్పుడు ఎవరికో ఒక గ్రహ జాతకంలో ప్రాణగండం ఉంటుంది. ఒక గురువులు జ్యోతిష్యం తెలిసి ఉంటుంది. ఆ జ్యోతిష్యం తెలిసి నీకు పలానా రోజు నీకు ప్రాణగండం ఉంది అని, అప్పుడు వాడికి ఏదో హార్ట్ ఆపరేషన్కి హాస్పిటల్లోనే ఉంటాడో, లేదా ఏదో పనిలో అలాంటి స్థితిలోనే ఉంటాడు. ఈరోజు నీకు ప్రాణగండం ఉంది అంటే కానీ ఆ భయానికి కూడా ముందుగా చచ్చిపోతాడు. సత్యము ప్రియము ఈ మాట వారికి అవసరం, ప్రియం నీ మీద కోపం కాదు, కానీ అది హితంగా లేదు. మా తాత గురువులు ఒక భక్తునికి జాతకము చూపిస్తే 15 సంవత్సరాల ముందే రాసి పెట్టేసిండు, పలానా రోజు బారాబంకీలు
నీ భర్తకు పలానా రోజు ప్రాణగండం ఉంది, ఒక రోజు ముందు నువ్వు ఇక్కడ కాశీలో మాది ఆశ్రమం ఉంది మణికర్ణ ఘాట్లో, అక్కడ పోయి శివునికి 11 మందో 13 బ్రాహ్మణులతోటి మృత్యుంజయ జపం చేపించేసి ఇలాంటి అభిషేకం చేపించు, ఆ గండము బయలుదేరిపోతుంది. అతనికి చెప్పలే, అతనికి చెప్పింటే కానీ ఆ భయానికి ముందుగానే వెళ్ళిపోతారు. భార్యకి చెప్పారు, మా గురుగారికి చెప్పారు. ఇంక వాళ్ళు ఆ రోజు భార్య పిల్లలు మళ్ళీ గురుగారు అంతా అక్కడ ఈయన నిమిత్తంగానే అక్కడ చేపించారు. కారు యాక్సిడెంట్ అయింది, కారు ముద్ద అయిపోయింది, ఈయనకి కొన్ని మూగ దెబ్బలు పడి బతికిపోయింది. అట్లా కొన్ని చూసుకోవాలి. అది సత్యమైన మనం ఆడే మాట సత్యంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి, హితంగా ఉండాలి. ఇప్పుడు మంతర కైకేయికి ఉపదేశం చెప్తుంది, అరే రాముడు పట్టాభిషేకం చేసుకుంటే నీకేమొస్తుంది, నీ కొడుకు రాజు అయితే నువ్వు రాణిలాగా బతుకుతావు అని ఊరిపోసింది. అది ప్రియంగా ఉంది. సత్యం కూడా అది వాస్తవంగా ప్రకారం చేస్తే ఎవరు కొడుకు రాజు అయితే ఆ రాజు తల్లికి చాలా విలువ ఉంది, సత్యంగా ఉంది. కానీ హితంగా లేదు, దానివల్ల విధవే అయిపోయింది. ఇప్పుడైతే పర్వాలేదు, అందరూ ముఖాలు దర్శనాలు, బయట విధురాలై బయటకు వస్తే కన్నా తిట్టేవాళ్ళు, పొద్దున్నే బయటకు రావాలా, నీ ముఖం చూస్తే నా పనే కాదు అని చెప్పేసి అంత వరస్ట్ ఉండేది కండిషన్. అలాంటి స్థితిని పొందేసింది. సత్యము ప్రియము ఉంది కానీ హితంగా లేదు. విభీషణుడు రావణాసురునికి ఎంతోమంది చెప్పారు, హితవాక్యాలు చెప్పారు, సత్యవాడు వినలే. హితవాక్యాలు వినక చెడిపోతాము, ప్రియవాక్యాలు విని చెడిపోతాం మనం. అందుకే అది చూడాలి. మనకు మంచిది చేసినట్టే చెప్తూ ఉంటారు కొంతమంది, శాస్త్ర నిషిద్ధమైన సలహాలు ఇస్తూ ఉంటారు. దానివల్ల ఫైనల్గా మనకు అనర్థాలే జరుగుతాయి. అందుకే ఇవి చూసుకోవాలి. మనం మాట్లాడే పద్ధతిని కొద్దిగా మార్చుకోవాలి. ముఖ్యంగా మనకు ఎవరన్నా కఠినంగా మాట్లాడినప్పుడు ఎంత దుఃఖం అవుతుందో, మనము కఠినంగా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తికి కూడా దుఃఖం అవుతుంది. నువ్వు ఎక్కడ తప్పించుకుంటావు? నువ్వు నీ చూపైన మాటలతో, కఠినమైన మాటలతోటి నువ్వు దుఃఖాన్ని ఇచ్చావంటే వాపసు వస్తుంది, అది వడ్డీతో పాటు వస్తుంది. వాగీంద్రియం గుహలో ఒకసారి అంటే అది 7 సార్లు రిపీట్ అయ్యి మళ్ళీ వినిపిస్తుంది మన మాట మనకే. అట్లే వాగీంద్రియంలో వడ్డీతో పాటు వస్తుంది. మరి నువ్వు శాంతంగా ఉండాలంటే నువ్వు అలాంటి కఠినమైన వాక్కులు మాట్లాడకు. ఒకసారి పరిస్థితి ఎలా వస్తుంది, వ్యవహారంలో తిట్టాల్సి వస్తుంది. తిట్టిన తర్వాత వాడిని మనసు సమాధానం చేయడానికి అట్లా కాదు బిడ్డ, మన తర్వాత కూర్చొని పెట్టుకొని కొద్దిగా కాసేపు ప్రియ మాటలు కూడా ఆడాలి. తప్పు చేసేటప్పుడు తిట్టాలి, మళ్ళీ దగ్గరికి తీసుకోవాలి. అప్పుడు వాడికి కొద్దిగా అది లెవెల్ అయిపోతుంది. ఇవి చాలా జాగ్రత్తగా ఉపయోగించి శబ్దాన్ని బయటకు వదిలిపెట్టాలి. మళ్ళా స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. మంచిగా ఇట్లా భగవద్గీత పారాయణాలు చేయండి. ఎనర్జీని, రజోగుణాన్ని డ్రైన్ చేసుకోవాలి. ఆ రజోగుణాన్ని ఒక్కసారి భగవద్గీత మీరు పారాయణం చేయండి 3 గంటల సేపు, ఎంత ఎనర్జీ లాగేసి ఉంటుంది తెలిసిన. అంత ఎనర్జీ లాగిన తర్వాత మనసు వృత్తులు చూడండి మెల్లగా వస్తుంటాయి. ఫుల్ రజోగుణం ఎక్కువ ఉంటే ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనసులో టకటకటకటక అని వస్తూ ఉంటాయి. అదే ఆ వాగీంద్రియం ద్వారా కొద్దిగా ఎనర్జీని ఇట్లా డ్రైన్ చేసేస్తే కన్నా ఆటోమేటిక్ చల్లబడిపోతాయి. అందుకే ఉన్న వాగీంద్రియాన్ని వాడితే ఇలాంటి స్వాధ్యాయాలు, పారాయణాలు దీనికి వాడుకోవాలి. వీటిని వాంగ్మయ తపస్సు అంటారు. దాని తర్వాత మనఃప్రసాద, సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ, భావ సంశుద్ధి రిత్యేతత్వో మానసం ముచ్యతే. మానసిక తపస్సు. మనఃప్రసాద, మనసు ఎప్పుడు ప్రసన్నంగా ఉంచుకోవాలి. దాని మీద మహత్వ బుద్ధి పెంచుకోవాలి. నేను శాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి. దాని మీద మహత్వ బుద్ధి పెంచుకున్నప్పుడు ఆ శాంతి భంగము కాకుండా ఉండడానికి వల్ల చిన్న ఏదన్నా ఎడబట్లైనా కూడా నెగ్లెక్ట్ చేస్తాం. ఆ శాంతి మీద నీకు కోరికే లేదు, ప్రశాంతంగా ఉండాలని నీకు కోరుకుంటానే లేవు. కొత్తిమీరకు గొడవ అవుతుంది, కరివేపాకుకు గొడవ అవుతుంది, చీపురు పుల్లు కూడా గొడవ అవుతుంది. ఆ ప్రశాంతత ముందు ఆ వజ్రాలు కూడా పనికిరావు. అంత వజ్రాలంటి వినాశం జరిగినా కూడా నీ శాంతిని మాత్రం నువ్వు కోల్పోకూడదు. అంతటి మనఃప్రసాదము, ఆ సౌమ్యత్వం, సౌమ్యంగా ఉండాలి మనసు. వృత్తులు మనం గమనించాలి. బయట మనము సౌమ్యంగా ఉన్నట్టు, వినయంగా ఉన్నట్టు నటించినా ఎక్కువసేపు నటించలేము. లోపల మనసునే అలాగ వినయంలాగా మార్చుకుంటే ఆటోమేటిక్గా అది పర్మనెంట్ అయిపోతుంది. మనసులోనే కలియుగంలో ఎంత పెద్ద వరం ఉందంటే నువ్వు బయట ఇంకొకరికి పరోపకారం చేయాల్సిన అవసరం లేదు.
వేరేటి వాళ్ళకి మంచి పనులు చేయాలని ఆలోచన వస్తేనే పుణ్యం ఉత్పన్నమవుతుందంట. ఎంత పెద్ద ఫెసిలిటీ కలియుగంలో. కేవలం అనుకుంటా ఉంటే మంచిగా, అయ్యో వర్షాలు వస్తాలో ఒక 10 చెరువులు నాకు శక్తి ఇస్తే భగవంతుడు ఒక 10 డ్యాములు కట్టిస్తాను అని అలా అనుకోవడానికి ఏం ఖర్చు అవుతా ఉంది నీకు? అలా అంత మంచి మనసుతోటి ఎక్కడెక్కడ ఎవరెవరు బాధలు పడుతూ ఉన్నారు, అయ్యో అందరూ కొద్దిగా అప్పులు చేసి ఇరికిపోయారు, భగవంతుడు నాకు కానీ ఒక 10 కోట్లు ఇస్తే తలా 10 లక్షలు ఇచ్చేసి వాళ్ళందరూ ముఖంలో ఆనందం చూడాలనుకుంటున్నాను అని అనుకో మనసుతోటి. దానికి కూడా ఏం ఖర్చు అవుతుందా? కేవలం అలాంటి మనసుతోటి మంచి మంచి విషయాలు ఆలోచన చేస్తూ ఉండు. దానితోనే అనుకోవడం వల్లనే పుణ్యం ఉత్పన్నమైపోతుంది కలియుగంలో. కాబట్టి అలాగా సౌమ్యత్వాన్ని పొందాలి. మళ్ళా మౌనం, మనసుని చాలా ఊరికి విచారాల్లో ఉరికిచ్చుడు కాదు, దానికి కడిమానం వేస్తూ ఉండాలి, నిలుపుకుంటూ ఉండాలి. అనవసరంగా ఎక్కువ దానికి పని పెట్టకూడదు. ఉదయం సాయంత్రం నిద్ర లేచినప్పుడు కానీ పడుకోక ముందు కానీ కొద్దిగా బ్రేకులు వేస్తూ ఉండాలి. లోపల ఫస్ట్ తక్కువ వృత్తుల్లో ఆలోచన చేసుకుంటే అది మళ్ళీ బయటకు కూడా ఇది వస్తూ ఉంటుంది. మూగవాళ్ళలాగా ఉండాలంటారు ఆశ్రమవాసులు మాకు అక్కడంతా. అసలు మనిషి నువ్వు ఆశ్రమంలో ఉన్నాడా లేదని ఇంకొకరికి డౌట్ రావాలి. భోజనం సమయంలో అక్కడ కనిపించాలా, పాఠం సమయంలో కనిపించాలి, మిగతా సమయంలో దొరకకూడదు. ఆ రూమే గుహలాగా చేసుకోవాలి. అలాంటి తత్వాన్ని పొంది ఉండాలి. ఇలా భావ సంశుద్ధి, భావనలు చాలా మంచిగా ఉండాలి. అంతటా పరమాత్ముడే ఉన్నాడు. ఒక్క పరమాత్మునిలోనే రకరకాల వస్తువుల్లాగా భిన్నంగా ఉన్నాడు. మరి ఆ పరమాత్ముడు అన్ని రకాలకు వస్తూ పరమాత్ముడి మీద మనం కోప్పడతాము. ఇప్పుడు కింద పగ్గం పడింది, పగ్గం ఒకనికి త్రాచుపాములాగా కనిపిస్తూ ఉంది, ఒకనికి విషం లేని పాములాగా కనిపిస్తూ ఉంది. విషమున్న పాము, విషం లేనట్టు పాము రెండు ఆ తాడే అలా కనిపిస్తూ ఉంది. అలాగని చెప్పేసి విషమున్న పాముని మనం ద్వేషిస్తే ఆ తాడునే కదా ద్వేషిస్తుండేది మనం. వాస్తవికంగా ఆ తాడే కదా పాములాగా కనిపిస్తూ ఉండేది. ఈ సకల ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ భగవంతుని అధిష్టానంలోనే కదా వాడు ప్రతీతి. మరి నువ్వు తిట్టుకుంటా అనేది భగవంతున్నే కదా. ఎందుకు కర్మ సిద్ధాంతంలో మనం చేసిన తప్పులు మనకే మళ్ళా వచ్చేది పడతా? ఎందుకంటే ఉన్నది మనమే కదా. మన నాలుకని కొరుకుంటే మనకే కదా నచ్చేది, మన చేయిని కొరుకుంటే మనకే కదా నచ్చేది. మిగతా వాడు చేయలే, వాడిని కొరికితే నాకు నొప్పి కాదు అని అనుకుంటాం. కానీ స్లోగా మళ్ళీ మనకే వస్తుంది. ఎందుకంటే అది కూడా మనదే. ఉన్నది ఒకటే సచ్చిదానంద స్వరూపుడు. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఆ భావన తీసుకున్నప్పుడు నువ్వు ఎవరిని ద్వేషిస్తావు, ఎవరిని ఇష్టపడతావు, అంతా ఒకటే. ఆ భావన అలాగ భావ సంశుద్ధిని పెంచుకుంటే అది మానసిక తపస్సు అవుతుంది. పెద్ద యుద్ధమే. ఈ లెవెల్లో మానసిక తపస్సు చేయడం చాలా పెద్ద యుద్ధము, చాలా కఠినమైన యుద్ధం. ఇలా ఇంకొన్ని దైవీ సంపత్తులను అవి నెక్స్ట్ క్లాసులో మనము విచారణ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.